మనకి జగద్గురువుల బిరుదావళిలో పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని చెప్తున్నారు. రోజు మనం అందరం వింటున్నాం. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటే పారావారం అంటే సముద్రం. సముద్రానికి ఆవలి ఒడ్డు మనకి కనపడదు. మనం ఏ ఒడ్డునున్నామో ఆ ఒడ్డు తప్ప అవతల ఒడ్డు కనపడదు. ఆ అవతల ఒడ్డుని దాటడం అనేది అంటే సముద్రపు ఒడ్డు దాటారు అని. సముద్రం దాటడం ఏది సముద్రం? పద సముద్రం, వాక్య సముద్రం, ప్రమాణ సముద్రం. మనకి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలని అంటే అన్ని విషయాలని, మన ఆధ్యాత్మిక విషయాలన్నీ, మన వేదం, మన శాస్త్రం, మన సంస్కృతిలో ఉన్నటువంటి ఎన్ని విద్యలైతే ఉన్నాయో ఆ అన్ని విద్యల మధ్య సమన్వయం సాధించడానికి, వాటన్నిటి హృదయం తెలియడానికి ముఖ్యమైనటువంటి శాస్త్రాలు పదశాస్త్రం, వాక్యశాస్త్రం, ప్రమాణశాస్త్రం. పదశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం. వాక్యశాస్త్రం అంటే వాక్యములంటే వేదవాక్యములు. వేదవాక్యాలు రెండుగా ఉంటాయి, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అంటాం. పూర్వమీమాంసా వాక్యాలంటే వేదవాక్యాలకి సమన్వయం. మూడవది ప్రమాణశాస్త్రం. ప్రమాణశాస్త్రం అంటే న్యాయశాస్త్రం లేదా తర్కశాస్త్రాన్ని ప్రమాణశాస్త్రం అంటారు, అంటే లాజిక్ అంటాం. వీటిల్లో మనకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అంటే అన్నీ దేనికదే ముఖ్యం. కానీ ప్రమాణశాస్త్రం అంటే న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం అంటే ఏమిటి? పరిష్కారాన్ని చూపించేది అని అర్థం. ఇది పరిష్కారం. ఇది అంటే చిట్ట చివరికి ఎంతో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇది సిద్ధాంతం అంటే దానిపైన ఇంకా ఆక్షేపం ఉండదు, ఎవరూ ఆక్షేపించే అవకాశం ఉండదన్నమాట. అందుకే ఇప్పుడు వేదాంత శాస్త్రం ఎప్పుడు కూడా మన శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు సన్యాయ వేదాంతం ఉండాలి, అన్యాయ వేదాంతం ఉండకూడదంటారు. సన్యాయ వేదాంతం అంటే న్యాయశాస్త్రంతో కూడిన వేదాంతం. ఏదో వేదాంతం కాలక్షేపంగా వేదాంతం చెప్పడం కాదు. ఆ వేదాంతం ఏమిటంటే మనకి ఒక ప్రమాణబద్ధంగా తెలియబడాలి, దానికి తగినటువంటి పరిశ్రమ ఉండాలి అని చెప్పి వారు చెప్తారు. అలాగే పండితులందరూ కూడా ప్రధానంగా న్యాయశాస్త్రం, వేదాంత శాస్త్రం చదువుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మరి ఆ న్యాయశాస్త్రంలో ఏం జరుగుతుంది? ఎన్నో శంకలు, సమాధానాలు. శంక సమాధానం, శంక సమాధానం అంటే ఏవేవో రకరకాల సందేహాలు. ఆ సందేహాలకి సందేహ నివృత్తి కోసం పెద్దలు వాటికి సమాధానాలు. సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ సమాధానం మీద సందేహం వస్తుంది. ఆ సమాధానం ఆ సందేహాన్ని తీర్చేదిగా అనిపించినా ఏదో దానిలో వెలితి, ఏదో కొరత ఉందనిపిస్తుంది. అలా కాకుండా ఆ సందేహానికి ఆ సమాధానం, ఒక సమాధానం చెప్పిన తర్వాత ఆ సమాధానానిపైన మళ్ళీ ఇంకా సందేహం రాకూడదు. ఆ పరిష్కారం న్యాయశాస్త్రం చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు జనమేజయుడికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి. జనమేజయుడు అంటే ఎవరు? పాండవులు, పంచపాండవుల్లో మధ్యముడు అర్జునుడు. ఆ అర్జునుడి కుమారుడు అభిమన్యువు. అభిమన్యువు కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. సామాన్యులు కాదు కదా పాండవులంటే. పాండవులు చాలా గొప్పవాళ్ళు. పాండవుల్ని తలుచుకుంటే మనకి చాలా ఎంతో క్షేమం అని చెప్తారు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ధర్మరాజుని తలుచుకుంటే, పాండవుల్లో మొట్టమొదటివాడు ధర్మరాజు, ఆయన్ని తలుచుకుంటే ఏం జరుగుతుందంటే ధర్మం పెరుగుతుందిట. మనం ఏదైనా తెలిసో తెలియకో అధర్మాన్ని ఆచరిస్తే ఆ అధర్మం వల్ల కలిగేటువంటి అశుభం నివృత్తి అయి మనలో ధర్మవృద్ధి కలుగుతుంది. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా. భీముణ్ణి గనక తలుచుకుంటే పాపం పోతుందిట. శౌర్యం వివర్ధతి ధనంజయ కీర్తనేనా. ధనంజయుడిని, అర్జునుణ్ణి కనుక మనం కీర్తిస్తే మనకి శౌర్యం, మనలో పరాక్రమం, శక్తి పెరుగుతుందన్నమాట. మన మనస్సులో దౌర్బల్యం పోతుంది, శరీరంలో దౌర్బల్యం పోతుంది, అంటే బలహీనత పోతుంది. శరీరంలో శారీరక మానసిక బలహీనతలు తొలుగుతాయి అర్జున స్మరణం చేస్తే. మాద్రీసుతౌ కథయతాం నభవంతి రోగాః. మాద్రి కుమారులు అంటే నకుల సహదేవులు, వాళ్ళని గనక తలుచుకుంటే రోగాలు పోతాయిట. అందులో అర్జునుడు ప్రధానమైనటువంటి వాడు. ఆయన సఖ్యభక్తితో కృష్ణ పరమాత్మను సేవించినటువంటి వాడు. ఈ ప్రపంచానికి గీతామృతాన్ని అందజేయడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడు. ఆ అర్జునుడికి ఔరసపుత్రుడు అభిమన్యువు, ఆయన కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తుకి విష్ణురాతుడని ఒక పేరుంది. విష్ణురాతుడు అంటే ఏమిటి? విష్ణువు చేత
కాపాడబడ్డవాడు. గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం యొక్క బాధతో ఆయన చనిపోవలసిన పరిస్థితి. గర్భంలో ఉన్న శిశువునే కాపాడాడు కృష్ణ పరమాత్మ. పరీక్షిన్ మహారాజు గర్భగతుడై ఉన్నప్పుడే, తల్లి గడుపులో ఉన్నప్పుడే పరమాత్మ చేత అనుగ్రహింపబడ్డవాడు. విష్ణునా రాతః రక్షితః అని కృష్ణ పరమాత్మ చేత గర్భంలోనే రక్షింపబడ్డాడు. అటువంటి పరీక్షిన్ మహారాజుకి జన్మించినటువంటి వాడు జనమేజయుడు. వీళ్ళేం సామాన్యులు కాదు. వాళ్ళకి ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే మనని ఉద్ధరించడానికి వస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఆయన అడుగుతున్నాడు. వాటికన్నిటికీ వ్యాసుల వారు చక్కగా మనకి సమాధానాలు, పరిష్కారం చేస్తున్నారన్నమాట. జనమేజయ ఉవాచ వాసవేయ మునిశ్రేష్ఠ సర్వజ్ఞాననిధేనఘా ప్రష్టుమిచ్చామ్యహం స్వామిన్ అస్మాకం కులవర్ధన. మహానుభావ వేదవ్యాస మహర్షి, నీవు మా వంశాన్ని నిలిపినవాడవయ్యా. నీవు పూనుకుంటేనే ఈ వంశం నిలబడింది. నీవు మా వంశానికి ఒక రకంగా నీవు చేసిన ఉపకారం ఇంత అంత కాదు. ఇవాళ మేమందరం ఉన్నామంటే నీ వల్లనే మేము ఉన్నాం. మరి భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఆయన మరి అందరు దేవతలందరికీ పూజింపదగినటువంటి వాడు. అట్లాంటి పరమాత్మయే కొడుకుగా పుట్టాడే వసుదేవుడికి. అట్లాంటి వసుదేవుడు జైల్లో పడ్డాడేమిటండి? భగవంతుణ్ణి కుమారుడుగా పొందినటువంటి వాడు జైల్లో పడడం ఏమిటి? మరి తనేమిటి, భార్య కూడా జైల్లోకి వెళ్ళింది. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళిద్దరూ కూడా పుట్టగానే 6 పిల్లల్ని కంసుడు వచ్చి నరికి వేయటం చూడబడ్డారు. ఏమిటి ఈ కర్మ? ఎందువల్ల వీళ్ళందరినీ కూడా మరి చంపడం జరిగింది? ఈయనేమో జైల్లో పుట్టాడు, వాసుదేవుడు జైల్లో పుట్టాడు. ఏమిటిదంతాను? గోకులే చ కథం నీతః భగవాన్ సాత్వతాం పతి గతో జన్మాంతరం కస్మాత్ పితరౌ నిగడే స్థితౌ. తల్లిదండ్రులకి సంఖ్యలు ఉండగా ఈ పసివాడిని తీసుకెళ్ళి ఎక్కడో గోకులంలో పడేశారు. దేవకీ వసుదేవౌ చ కృష్ణస్యామిత తేజసః కథం నమోచితౌ వృద్ధౌ పితరౌ హరిణామున. సాక్షాత్ భగవంతుడు కదా, ఈ తల్లిదండ్రుల్ని ఆ జైలు నుంచి విడిపించలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? ఉంది కదా, ఎందుకు విడిపించలేదు? జగత్కర్తుం సమర్థేన స్థితేన జనకోదరే ప్రాక్తనం కింతయో కర్మ దుర్విజ్ఞేయం మహాత్మభిః జన్మ వై వాసుదేవస్య యత్రాసీత్ పరమాత్మనః కేతే పుత్రాశ్చ కా బాలా యా కంసేన విపోథితా శిలాయా నిర్గతా వ్యోమ్ని జాతా త్వష్టభుజా పునః గార్హస్థ్యంచ హరేర్బ్రూహి బహుభార్యస్య చానఘా. ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు కృష్ణ పరమాత్మ. ఎంతోమంది భార్యలు ఆయనకి, ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు, ఎన్ని పనులండి. చివరికి ఆయన దేహత్యాగం చేశాడు. ఒక వేటగాడి యొక్క బాణం యొక్క దెబ్బకి ఆయన చనిపోవలసి వచ్చింది, శరీరాన్ని విడవవలసి వచ్చింది. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటిదంతా? భగవంతుడి చరిత్ర. భగవంతుడు అంటే సర్వశక్తి సంపన్నుడు కదా. సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడికి ఇదంతా ఏమిటి? ధర్మపుత్రౌ మహాత్మానౌ తపశ్చేరతురుత్తమం యౌముని బహువర్షాణి పుణ్యే బదరికాశ్రమే. ధర్మ అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ధర్ము అని. ఆ ధర్ముడు అనేటువంటి మహానుభావుడికి జన్మించారు. నరనారాయణ రూపంలో భగవంతుడు జన్మించాడు. నరనారాయణ అవతారం అంటాం. వాళ్ళు బదరికాశ్రమంలో ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. నిరాహారౌ జితాత్మానౌ నిస్పృహౌ జితషడ్గుణౌ విష్ణోరంశౌ జగత్స్థేమ్నే తపశ్చేరతురుత్తమం. వాళ్ళు ఎంతో గొప్పగా తపస్సు చేశారు. అయితే మరి ఆ నరనారాయణులే కృష్ణార్జునులుగా వచ్చారని చెప్తారు. యౌచక్రతుస్తపశ్చోగ్రం ముక్త్యర్థం మునిసత్తమౌ. ముక్తి కోసం తపస్సు చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టడం ఏమిటి? ఈ బంధాలన్నీ అనుభవించడం ఏమిటండి? ఇది ఆశ్చర్యం కదా. 1000 సంవత్సరాలు బదరికాశ్రమంలో తపస్సు చేసినటువంటి వాళ్ళు ముక్తి కోసం తపస్సు చేస్తే వచ్చి ఈ కర్మలో పడ్డారేమిటి? ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా జరిగింది. ఆ తర్వాత మరి
కృష్ణభక్తా సదాచారా యుధిష్ఠిర పురోగమాః తే కృత్వా రాజసూయంచ యజ్ఞరాజం విధానతః దక్షిణా వివిధా దత్వా బ్రాహ్మణేభ్యోతి భావతః పాండుపుత్రాస్తు దేవాంశ వాసుదేవాశ్రితా మునే ఘోరం దుఃఖం కథం ప్రాప్తా క్వగతం సుకృతం చ తత్. కృష్ణభక్తులు ఎంతో సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు, వారు ఎంతో పవిత్రమైనటువంటి వాళ్ళు. ఇప్పుడే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. వాళ్ళు రాజసూయం అనేటువంటి యజ్ఞం చేసి ఎంతో చాలా విధి విధానంతో చేసి ఎంతో గొప్పగా దక్షిణలు ఇచ్చి మరి ఎంతో భక్తితో చేశారు. వాళ్ళు దేవాంశ సంభూతులు వాళ్ళంతా కూడా. మరి ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ, మరి భీముడేమో వాయుదేవుడి యొక్క అంశ, ఇంద్రుడి అంశ అర్జునుడు, అశ్విని దేవతల యొక్క అంశ నకుల సహదేవులు. అటువంటి వాళ్ళంతా వాసుదేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారు, నిరంతరం భక్తితో ఉన్నారు. వాళ్ళు ఘోరం దుఃఖం కథం ప్రాప్తాః, వాళ్ళు ఘోరమైనటువంటి దుఃఖం పొందారే. వాళ్ళు చేసిన పుణ్యమంతా ఏమైపోయింది? ఇంత పుణ్యం చేస్తే ఈ పుణ్యమంతా ఉపయోగపడాలిగా. పుణ్యం చేస్తే మంచిది, పాపం చేయకూడదు. వాళ్ళు చేసిందంతా పుణ్యమే, అనుభవించిందంతా కష్టమే. ఏమిటిదంతాను? కింతత్ పాపం మహారౌద్రం ఏనతే పీడితా సది. ఏం పాపం చేస్తే అంత పీడ అనుభవించారండి వాళ్ళు. ద్రౌపదీ చ మహాభాగా వేదీ మధ్యాత్ సముత్థిత రమాంశజా చ సాధ్వీ చ కృష్ణభక్తియుతాతయ తథా సా కథం దుఃఖమతులం ప్రాప ఘోరం పునః పునః. ద్రౌపది యజ్ఞవేదిలోంచి పుట్టింది ఆవిడే, సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అంశస్వరూపిణి. అటువంటి తల్లి ఎంత ఘోరమైనటువంటి ఎన్ని అవమానాలు, ఎంత నీచాతి నీచమైనటువంటి అవమానాలను పొందింది. కీచకుడు ఆమెను బాధపెట్టాడు, దుశ్శాసనుడు బాధపెట్టాడు. ఇలాంటి దాసీగా అక్కడ విరాటరాజు కొలువు ఇంట్లో రాణి అంతఃపురంలో దాసీగా ఉండవలసి వచ్చింది ఆవిడ. ఏమిటిదంతాను? ఇవన్నీ కూడా ఏమిటి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని జనమేజయుడు ప్రశ్నించాడు. వ్యాసుల వారు సమాధానం చెప్తున్నారు. రాజన్ కిమే తద్వక్తవ్యం కర్మణో గహన గతి. రాజా, ఏం చెప్పాలయ్యా? కర్మ అనేది దాని యొక్క అది ఎలా నడుస్తుంది, కర్మ యొక్క నడక అది గహనం అంటే చాలా లోతుగా ఉంటుంది. ఈ మంచి పని వల్ల లేదా ఈ చెడ్డ పని వల్ల వీళ్ళు ఈ రకమైన కష్టం పొందారు అని ఇదమిత్తంగా నిర్ణయించి ఆ కర్మస్వరూపాన్ని చెప్పడం చాలా కష్టం. అంత చాలా సూక్ష్మమైనటువంటిది ఆ కర్మ యొక్క పరిస్థితి. దీన్ని ఎవరు జయించగలరు? దుర్జేయ కిల దేవానాం మానవానాంచకా కథ. దేవతలే జయించలేరు ఆ కర్మని, తప్పించుకోలేరు. ఇక మనుషుల సంగతి ఏమిటి? ఈ బ్రహ్మాండం అంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా త్రిగుణాత్మకంగా వచ్చింది అని మనం చెప్పుకున్నాం, సత్వరజస్తమో గుణాత్మకంగా. ఇది కర్మ వల్లనే పుట్టింది. ఈ జీవులందరూ కూడా కర్మబీజములతో, అంటే వాళ్ళు చేసినటువంటి కర్మ అనేది అలా ఉన్నప్పుడు వాళ్ళంతా మళ్ళీ పుడుతూ ఉంటారు. అనేక యుగాల్లో అలాగే పుడుతూ ఉంటారు. వాళ్ళకి మరి ఇప్పుడు ఆది ఇప్పుడు అంతమని లేదు. వాళ్ళ నిరంతరం ఆ జన్మలు ఎత్తుతూనే ఉంటారు, మరణం పొందుతూ ఉంటారు, అనేక రకాలైన జన్మలు పొందుతుంటారు. నానాయో నిషుజాయంతే మ్రియంతే చ పునః పునః. ఎన్నో రకాలైనటువంటి శరీరాలు ధరిస్తూ ఉంటారు. మానవ శరీరమే కాదు, వాళ్ళ పుణ్యపాపాలను బట్టి అనేక రకాలైనటువంటి జన్మలు, ఆ జన్మల్లో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇలాంటి స్థితి వస్తూ ఉంటుంది. ఇదంతా కర్మ కారణం అంటున్నాడు. అయితే ఈ కర్మకి కారణం ఏమిటి? కర్మ బీజం అంటే విత్తనం కదండి. ఈ కర్మ ఎక్కడ మొదలైంది అని మనం పండితులైన వాళ్ళు, వివేకం కలిగినటువంటి వాళ్ళు, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించాలి. ఈ కర్మ ఏమిటి? ఈ కర్మ ఎట్లా మొదలైంది? ఈ కర్మ ఎలా పోతుంది అనేది ఆలోచించాలి. గర్భవాసాత్ పరో నాస్తి నరకో భువనత్రయే. మనకి ఎన్నో నరకాల గురించి చెప్తారు గరుడ పురాణంలో. ఏదో కుంభీపాకం, రౌరవం, అనేక రకాలైనటువంటివి, తామిశ్రం, అంధతామిశ్రం, ఇలాంటివేమో. అయితే వీటన్నింటికన్నా కూడా గర్భవాసం ఉందే, తల్లి గడుపులో ఉండడం అనేది దానికన్నా గొప్ప నరకం 3 లోకాల్లో కూడా లేదు. గర్భవాసే మహద్దుఃఖం దశమాస నివాసనం. 10 మాసాల పాటు గర్భవాసంలో తల్లి గడుపులో ఉండడం అది చాలా దుఃఖంగా ఉంటుంది. తదా నిస్సరణే దుఃఖం. ఆ గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎంతో దుఃఖం. యోనియంత్రే దిదారుణే బాలభావే సదా దుఃఖం. శిశువుగా ఉన్నప్పుడు ఎంతో దుఃఖం. మూకాజ్ఞభావ సంయుతం. మాటలు రావు, ఏమీ తెలియని స్థితి ఆ బాలభావంలో. క్షుత్రుడా వేదనాశక్త. ఆకలికి దాహానికి
బాధ ఏదో ఎక్కడో ఏదో బాధ చీమో కుడుతుంది, చెప్పలేడు, ఆ వేదన చెప్పలేడు, ఆ బాధ చెప్పలేడు, ఆకలి చెప్పలేడు, ఎప్పుడు అన్నిటికీ ఏడుపే. పరతంత్రోతి కాదర, ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు, ఎప్పుడు పిరికితనంలో ఉంటాడు. క్షుదితే రుదితే బాలే మాతా చింతాతురా సదా. ఆ పసివాడు ఆ శిశువు మరి ఏడ్చినా ఆకలి వచ్చినా ఆ తల్లి కూడా చింతపడుతూ ఉంటుంది. నానా విధాని దుఃఖాని బాలభావే భవంతి వై. ఎన్నో రకాల దుఃఖాలు. సర్వతైవ నృపశ్రేష్ఠ సర్వే బ్రహ్మాదయస్సురాః కృతకర్మ విపాకేన ప్రాప్నువంతి సుఖాసుఖే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం దేహవద్భిః నృభిః దేవైః తిర్యగ్భిశ్చ నృపోత్తమా. బ్రహ్మాది దేవతలందరూ కూడా, మనుష్యులు, ఇతర పశుపక్షి మృగాదులన్నీ కూడా కర్మ వల్లనే సుఖదుఖాలు పొందుతూ ఉన్నారు. ఇందులో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అది ఎప్పుడైతే అది ఆ పాపం పండాలి అంటామే, పుణ్యం పండాలి పాపం పండాలి, అది పండినప్పుడు ఆ సుఖం దుఃఖం పొందుతూ ఉంటారు. ఇది తప్పనిసరి, ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు. శరీరం వచ్చిన వాళ్ళందరూ కూడా, శరీరం అంటే మనుష్యులకి శరీరం ఉంటుంది, దేవతలకి శరీరం ఉంటుంది, మరి జంతువులకి పక్షులకి వాటన్నిటికీ శరీరం ఉంటుంది. ఏ జన్మలో ఉన్న వాళ్ళకి ఆ జన్మానుకూలమైనటువంటి ఆ జన్మానుగుణమైనటువంటి శరీరం ఉంటుంది. ఆ శరీరధారులందరికీ కూడా ఈ కర్మ అనేది తప్పించుకోవడానికి వీల్లేదు. తపసా దానయజ్ఞైశ్చ మానవశ్చేంద్రతాం వ్రజేతు. తపస్సు చేసి దానం చేసి యజ్ఞయాగాలు చేసి మనిషి ఇంద్రుడవుతాడు. క్షీణే పుణ్యేధ, అక్కడ పుణ్యం అయిపోతుంది. అయిపోయిన తర్వాత శక్రోపి, ఆ ఇంద్రుడు కూడా ఎక్కడికి పోతాడు? పతత్యేవా, కింద పడిపోతాడు మళ్ళీ. నా సంశయ. రామావతార యోగేన దేవాహ వానరతాంగతా. భగవంతుడు రామావతారం ఎత్తితే ఆయనతో పాటు వాళ్ళందరూ రావాల్సి వచ్చింది, దేవతలు. వాళ్ళంతా ఎలా రావాల్సి వచ్చింది? కోతులై రావాల్సి వచ్చింది. చూడండి వాళ్ళ కర్మ ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎంత ఉచ్చస్థితిలో, చివరికి కోతులుగా వచ్చారు. తథా కృష్ణ సహాయార్థం దేవా యాదవతాంగతా. కృష్ణుడికి సహాయం చేద్దామని దేవతలంతా ఏమయ్యారు? పశువులు కాపర్లు, మరి ఆవులు కాచుకునేవాళ్ళుగా అయిపోయినారు. ఏవం యుగే యుగే విష్ణురవతారాన్ అనేకశః కరోతి ధర్మరక్షార్థం బ్రహ్మణా ప్రేరితో భృశం. ప్రతి యుగంలో కూడా విష్ణువు ఎన్నో అవతారాలు. ఎందువల్ల బ్రహ్మదేవుడు వచ్చి ఆయన వేడుకుంటాడు, అయ్యా ఈ కష్టం వచ్చింది ప్రపంచంలో, ప్రాణులంతా కూడా ఈ కష్టంతో బాధపడుతున్నారని చెప్పడం, ఆయన అవతారాలు ఎత్తడం. ఎన్ని పునః హరేరేవం నానా యోనిషు పార్థివ. ఎన్ని రకాలైనటువంటి జన్మలు ఎత్తుతున్నాడండి ఆయన, రకరకాల అవతారాలు ఎత్తుతున్నాడు పాపం. కశ్యప ఈ విధంగా ఉంటే మరి కృష్ణ జన్మ కథ చెప్పమని అడిగాడు. ఎందువల్ల శ్రీ మహావిష్ణువు మరి యాదవుల యొక్క సమూహంలో జన్మించాడు, ఎలా వచ్చింది ఆయనకి ఆ జన్మ అని చెప్పి జనమేజయులు అడిగినప్పుడు జనమేజయ మహారాజు వేదవ్యాసులు చెప్తూ ఉన్నారన్నమాట. అసలు ఎవరనుకున్నావు ఈ వసుదేవుడు? ఈ వసుదేవుడు కశ్యప మహర్షి యొక్క అంశ. అటువంటి వాడు ఆవుల్ని కాచుకునేవాడుగా వచ్చేసాడు. కశ్యప మహర్షి వసుదేవుడుగా పుట్టాడు, అంటే పశువుల కాపరిగా పుట్టాడు. ఎందువల్ల? కశ్యప మహర్షికి పూర్వం ఒక శాపం ఉంది. ఆ శాపం వల్ల కశ్యప మహర్షికి 2 భార్యలు, వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడికి గోపికలుగా. ఒకళ్ళ పేరు అదితి, ఒకరి పేరు సురస. అయితే మామూలుగా మనకి అదితి దితి అంటాం, ఇక్కడ సురస అని చెప్పి ఇక్కడ ఉంది. వారిద్దరూ మళ్ళీ దేవకి రోహిణిగా జన్మించారు. దానికి కారణం ఏమిటంటే వరుణదేవుడు వల్ల ఒక పెద్ద శాపం ఇవ్వటం జరిగింది కశ్యపుడికి. ఆ వరుణదేవుడి యొక్క శాపం వల్ల కశ్యప ప్రజాపతి అంతవాడు వసుదేవుడుగా పుట్టాడు, పశువులు కాచుకునేవాడుగా పుట్టాడు. ఆ ఇంట్లో ఆయన భార్యలుగా పుట్టి దేవకి రోహిణి ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఆ ఆవులకి పాలు తీయడం, అక్కడ పేడ తీయడం, ఇలాంటివన్నీ పనులన్నీ చేయడం, ఈ పరిస్థితిలో వాళ్ళు పుట్టారు. దీనికి కారణం ఏమిటంటే, ఏం చేశాడు ఆయన? కశ్యప మహర్షి ఏం చేస్తే ఆ శాపం వచ్చింది? భార్యలతో కలిసి అటువంటి కష్టాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏమొచ్చింది అంటే, మరి ఎవరికైనా కూడా ఏం చేస్తారు? ఎవరికైనా వేటికి ఏ భావాలకి మనుష్యులు లొంగిపోతారు? దేనివల్ల మనుష్యులకు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అంటే చెప్తున్నాడు, పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు అన్నమాట. కామః క్రోధః అమర్ష శోకౌ వరం ప్రీతిశ్చ కర్హిచిత్ సుఖం దుఃఖం భయం నృణాం దైన్యం ఆర్జవమేవ చ. కోరిక, కోపం, దుఃఖం, ఒకప్పుడు సంతోషం, ఒకప్పుడు భయం, ఒకప్పుడు నేను చాలా హీనుణ్ణి అనే భావం, తర్వాత చాలా రుజువుగా ఉండడం, అది కూడా ఒక
మంచి పని చేయడం, చెడు పని చేయడం, ఏదో మాట వల్ల కొంత తేడా వస్తుంది. ఏదో ఎవరినో కొట్టడం, ఎవరినో పోషించడం. ఇప్పుడు ఎవరో చెప్తూ ఉంటారే మనకి, పిల్లికి పాలు పోస్తే ఆ పిల్లి పాలు పోసిన వాడు కళ్ళు పోవాలి, యజమాని కళ్ళు పోవాలని కోరుకుంటుంది అని. అట్లా ఏదో ఒకటి మనం మంచి పని చేస్తే కూడా ఒకటి పుణ్యానికి కడితే పాపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటివి రకరకాలైనటువంటివి. లోభం అంటే దురాశ అన్నమాట, పేరాశ, అత్యాశ, దంభం, దాంభికం, డాబుగా బడాయి అంటూ ఉంటామే అట్లాంటిది. మోహం, ఒకదానికొకటి అనుకోవడం, పొరపాటు పట్టడం, కపటం అంటే వక్రభావం. ఇలాంటివి ఎన్నో భావాలు మనుష్య జన్మలో వస్తూ ఉంటాయన్నమాట. అయితే అటువంటి మనుష్య జన్మని భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఎత్తాడేమిటి? మనుష్య జన్మలో ఇటువంటి గుణాలు ఉంటాయి. ఇటువంటి మానుష్యాన్ని, మానవత్వాన్ని, మానవ భావాన్ని విష్ణుమూర్తి పొందడం ఏమిటి? కిం సుఖం మానుషం ప్రాప్య భువి జన్మ మునీశ్వర కిన్నిమిత్తం హరిస్సాక్షాత్ గర్భవాసం కరోతి వై. ఎందువల్ల శ్రీ మహావిష్ణువు అంత మహానుభావుడు ఈ గర్భవాసం పొందడం ఏమిటి? తల్లి గడుపులో పడడం ఏమిటి? గర్భదుఃఖం జన్మదుఃఖం బాలభావే తథా పునః యౌవనే కామజం దుఃఖం గార్హస్థ్యేతి మహత్తరం దుఃఖాన్యేతాని అవాప్నోతి మానుషే ద్విజసత్తమా. ఇటువంటివన్నీ కూడా గర్భదుఃఖం, జన్మదుఃఖం, బాలభావం అంటే పసితనం, ఇలాంటి దుఃఖాలన్నీ కూడా. తర్వాత యౌవనంలో, వయసులో ఉన్నప్పుడు కోరికల వల్ల దుఃఖం, ఇలాంటివి ఎన్నెన్నో దుఃఖాలు. ఈ దుఃఖాలన్నీ మనుష్యుడు పడుతూ ఉంటాడు. ఇటువంటి మనుష్య భావాన్ని పరమేశ్వరుడు పొందడం ఏమిటి? భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పొందడం ఏమిటి? ఒకసారి ఎన్నిసార్లండి? రామావతారం పొంది అక్కడ ఎంత దుఃఖం పొందాడు ఆయన. అరణ్యవాసం చేశాడు, సీతా విరహం చేత బాధపడ్డాడు, తర్వాతనేమో యుద్ధం చేశాడు, మరి ఆమెను విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది, మళ్ళీ ఆమెను విడిచిపెట్టవలసి వచ్చింది. ఇలాగ మళ్ళీ కృష్ణావతారంలోనేమో మరి ఒక రాక్షసుడింటో పుట్టడం, గోకులానికి వెళ్ళడం, ఎక్కడో పశువులు ఉండేటువంటి చోట మరి ఆ ఆవుల వెంట ఆవుల్ని కాచుకుంటూ తిరగడం, ఇలాంటివి ఎంతో పెద్ద కష్టం వచ్చింది ఆయనకి. వెళ్ళి దాక్కోవలసి వచ్చింది, ద్వారకకు వెళ్ళి అక్కడ ద్వారక సృష్టించుకుని అక్కడ దాక్కోవలసి వచ్చింది. ఎన్ని నానా సంసార దుఃఖం. ఒక సంసారం ఆయనకి, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని దుఃఖాలు. ఇవన్నీ భగవంతుడు అనుభవించడం ఏమిటి అంటే, సరే దీనికి కారణం కశ్యపుడు యొక్క శాపం అంటున్నారు కదా. ఒకసారి కశ్యప మహర్షి ఒక యజ్ఞం చేయాలనుకున్నాడు. యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆయనకు ఒక ఆవు కావలసి వచ్చింది. ఆ ఆవు కావలసి వస్తే చాలామందిని అడిగాడు, పాపం ఎవరు ఇవ్వకపోయేప్పటికి ఏం చేశాడు? వరుణుడి దొడ్లో ఉన్న తెచ్చేసుకున్నాడు. చెప్పా పెట్టకుండా వరుణదేవుడి యొక్క ఇంట్లో గొడ్ల సావిడిలో ఉన్నటువంటి ఆవుని తెచ్చేసుకున్నాడు. తరువాత వరుణదేవుడు వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. చూడండి మహానుభావ, ఏమిటిది? మా ఇంట్లోంచి తీసుకుపోయినాడు ఆవుని, తిరిగి ఇమ్మంటే ఇవ్వడు, దాంతో శపించేశాడు ఆయన. ఏమని శపించాడు? నువ్వు గోపాలుడు అయిపో అన్నాడు. అంటే గోవుల్ని పాలించుకునేవాడు, అంటే ఆవులు మేపుకునేవాడు అయిపో అన్నాడు. తర్వాత నీ భార్యలిద్దరూ కూడా చాలా దుఃఖపడుతూ వాళ్ళు ఆవులు మేపుకునేవాళ్ళు అయిపోతారు. మీ పిల్లలంతా ఏడుస్తూ ఉంటారు. ఆ పిల్లలు తల్లి లేని వాళ్ళై తల్లితో దూరం ఎడబాటును పొంది వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. తర్వాత నీ భార్యకి పిల్లలు పిల్లలంతా చనిపోతారు అని చెప్పి తర్వాత మీకు జైల్లో పడవలసి వస్తుంది మీరు. ఇలాంటి శాపం, ఇంత పెద్దగా శాపాలు పెట్టాడు, ఇన్ని శాపాలు పెట్టాడు. పెడితే అప్పుడు ఇవన్నీ శాపాలు పెట్టానయ్యా నేను, కశ్యపుడు ఇలా చేస్తే అని చెప్పి వెళ్ళి బ్రహ్మగారితో చెప్పుకున్నాడు. అప్పుడు బ్రహ్మగారు పెద్ద మనిషి కదా, ఆయన పిలిపించి కస్మాత్వయా మహాభాగ లోకపాలస్య ధేనవః. ఎందుకయ్యా నువ్వు? ఆయన లోకపాలకుడు. వరుణుడంటే మనకి పడమర దిక్కుకి అధిపతి. మనం వరుణం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి అని అష్టదిక్పాలకులు పూజ చేస్తూ ఉంటాంగా, సత్యనారాయణ వ్రతం ఇలాంటప్పుడు. అప్పుడు వరుణదేవుడు మళ్ళీ అలాగే కలశంలో కలసే వరుణం ఆవాహయామి, కలశంలో వరుణుడిని ఆవాహనం చేస్తాం. ఆ వరుణదేవుడి యొక్క ఆవుని తీసుకొచ్చేసుకున్నాడు. ఆయన పెద్ద లోకపాలకుడు, అటువంటి ఆయన యొక్క ఆవులను తీసుకురావడం ఏమిటి? నువ్వు మళ్ళీ పొంది తెచ్చావు, తిరిగి మర్యాదగా ఇచ్చావా? కిమన్యాయం కరోషిచా. ఏమిటి ఇటువంటి అన్యాయం నువ్వు చేయడం ఏమిటి? జానన్యాయం మహాభాగ. న్యాయం ఏమిటో తెలుసు నీకు? పరవిత్తాపహారణం కృతవాన్ కథమన్యాయం సర్వజ్ఞోసి మహామతే. నువ్వు సర్వజ్ఞుడివి, ఇతరుల సొమ్ము దొంగిలించవచ్చా? అది అన్యాయం అని తెలుసు కదా. అహో లోభస్య మహిమా. మనకి అంతఃశత్రువులు అంటే మన లోపల ఉన్న శత్రువులు, బయట శత్రువుల సంగతి పక్కన పెట్టండి. అసలు బయట ఎవరికి శత్రువులు లేరట. ఒకడే శత్రువు అని చెప్పి చెప్తున్నారు. ఒకడే ఆరుగురుగా పరిణమించారని చెప్పి చెప్తున్నారు.
ఏకశత్రు నద్వితీయోస్తి శత్రు. శత్రువు ఒకడేట, మనందరికీ ఒకడే శత్రువు, కామన్గా ఉన్నాడు ఆ శత్రువు. ఏకశత్రు నద్వితీయోస్తి శత్రు, రెండో వాడు లేనే లేడు. ఎవడు వాడు? అజ్ఞానతుల్య పురుషస్య రాజన్. అజ్ఞానం అనే శత్రువు. దానివల్ల ఏమవుతుంది? ఆ శత్రువు వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఏన ఆవృత, వాడు మనని ఆవరించేశాట, కప్పేశాడు మన. ఏనావృత పురుషే కురుతే సంప్రమత్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని. వాడు మనని ఆవరించడం చేత, అజ్ఞానం చేత మనం ఆవరింపబడ్డ వాళ్ళమై చేయకూడని పనులు ఎన్నో చేస్తున్నాం, ఘోరమైనటువంటి పనులు. దానివల్ల అన్ని కష్టాలు వస్తున్నాయి. అంటే ఆ అజ్ఞానం వల్ల మనకి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి 6 శత్రువులు వస్తున్నాయి. అందులో లోభం చాలా భయంకరమైంది అని, లోభ పాపస్య కారణం అని భగవద్గీతలో కూడా దాన్ని ప్రత్యేకంగా చెప్పారు. లోభం అంటే ఏమిటి? పేరాశ అన్నమాట, అత్యాశ. అది అంటే ఆశ అందరికీ ఉండవచ్చు, కానీ అత్యాశ, ఆ అత్యాశ వల్ల వచ్చేటువంటి కష్టాలు చాలా వస్తాయి. అహో లోభస్య మహిమ. బ్రహ్మదేవుడు అంటున్నాడు ఈ మాట. ఎంత లోభమయ్యా, మహతో పినముంచిది, ఎంత పెద్దవాళ్ళని విడిచిపెట్టదు అది. లోభం నరకదం నూనం పాపకర్మ పాపాకరమసమ్మతం. లోభం అనేది తప్పకుండా నరకాన్ని ఇస్తుంది, అది అనేక పాపాలకి అది గని లాంటిది అని చెప్పాడు. కశ్యపోపి నతం త్యక్తుం సమర్థ కింకరోమ్యహం. కశ్యపుడివయ్యా, నువ్వు ప్రజాపతివి, ఎంత గొప్పవాడివి, నిన్ను కూడా ఆ లోభం వదిలిపెట్టలేదే, నువ్వు కూడా ఆ లోభానికి బానిసమైనావే, ఇంకేం చేయను నేను అంటూ ఆయన తలపట్టుకున్నాడు పాపం బ్రహ్మదేవుడు. సర్వదైవ అధికస్తస్మాత్ లోభో వై కలితోమయా. లోభం అన్నింటికన్నా చాలా చెడ్డది అని నేను నిర్ణయించుకున్నాను. ధన్యాస్తే మునయస్యాంతాజితో యై లోభయేవచ. కాబట్టి ఎవరు ధన్యులు ఈ ప్రపంచంలో అంటే ఎవరు లోభాన్ని జయించారో వారు ధన్యులు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? దేవీ భాగవతంలో అమ్మవారి గురించి చెప్పాలి కదా. అమ్మవారి గురించి చెప్పవలసిన చోట ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మనకి ఆ తల్లి యొక్క అనుగ్రహం లభించాలి అంటే, ఆ తల్లిని మనం హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి అంటే, మనలో ఉండకూడనటువంటివి, అంటే మనలో ఉంటాయి, అవి ఉన్నాయి, వాటిని మనం మెల్లగా వాటికి స్థానభ్రంశం కల్పించాలి. అందులో ప్రధానమైంది లోభం. ఇప్పుడు ఈ కథలన్నీ కూడా ఎందుకు చెప్తుంది? ఇంత పెద్ద మహానుభావుడినే ఇలా పల్టీ కొట్టించింది అంటే వాళ్ళందరూ తప్పులు చేశారు అటువంటి వాళ్ళ అని వాళ్ళ పాత్రల్లో మనం దోషాలని అన్వేషించడం కాదు. ఎంతవాణ్ణైనా కూడా ఈ దోషాలు చాలా ఇబ్బంది పెడతాయి. మనలో ఇవన్నీ ఉన్నాయి, వీటన్నింటినీ మనం పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా మనకి హృదయంలో నిలబడిపోతుంది. దానివల్ల మనం తరిస్తాం, మన జన్మ సార్థకం అవుతుందని చివరికి చెప్పడానికి ఇదంతా చెప్తున్నారన్నమాట. ఎంతంత బలవంతులకి ఎలాంటి దశలు వచ్చినాయి. వీటికి కారణం ఏమిటి? బయట నుంచి ఎవడో ఏదో చేయలేదు. కశ్యపుడు వెళ్ళి ఆవుని దొంగిలించబట్టి కదా వరుణుడు శాపం ఇచ్చాడు. దీనికి కారణం తన కర్మే కదా. తన కర్మ అంటే ఆచరణ, తన యొక్క పనే తనకి, అది మంచి పనే చెడ్డ పనే, ఏ పనైనా సరే తాను చేసుకున్న పని వల్లే తనకి సుఖం కానీ దుఃఖం కానీ వస్తాయి. కానీ ఎవడి శాపం ఎవడి అనుగ్రహం లేదు ఇక్కడ. కశ్యప ప్రజాపతి అంతవాడు వెళ్ళి వరుణదేవుడి యొక్క గోవుని తీసుకొచ్చి యజ్ఞం కోసం తను చేయబోయేదేమో యజ్ఞం, ఆ యజ్ఞానికి కావలసినటువంటి గోవుని అక్కడ వాళ్ళ దొడ్డొంచి తెచ్చేసుకున్నాడు అపహరించి. ఇవ్వబోయా నా గోవుని నాకు ఇవ్వంటే ఇవ్వలేదు. బ్రహ్మదేవుడికి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఆయన బాధపడుతున్నాడు, ఇదేమిటయ్యా ఈ లోభం ఏమిటి? అయితే బ్రహ్మ కూడా ఆయన్ని శాపం పెట్టేశాడు. కశ్యప ప్రజాపతికి బ్రహ్మదేవుడు కూడా శాపం పెట్టాడు. నువ్వు వెళ్ళి గోపాలుడు వైపో, నీ భార్యలు నువ్వు కలిసి అక్కడ పశువులు కాచుకోండి, ఇలాంటివన్నీ అన్నాడు. అప్పుడు వరుణుడి చేత బ్రహ్మదేవుడి చేత మరి కశ్యప ప్రజాపతి శపించబడి మరి భగవంతుడి యొక్క అంశ అవతరించడం కోసం, ఆయన భూభారాన్ని పోగొట్టడం కోసం మరి తన దితి అదితి అనే భార్యలు, పైగా అదితి ఏమో దితి చేత శపించబడింది. అందువల్ల ఆవిడ కూడా రావాల్సి వచ్చింది. దితి చాలా బాధపడింది. దితి బాధకు కారణం ఏమిటి అని చెప్తున్నారు. ఈ విధంగా మరి వీళ్ళందరూ కూడా భూమి మీదకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె పుట్టిన పిల్లలందరినీ పోగొట్టుకుంది. ఆ దితికి బాధకు కారణం ఏమిటి అంటే, ఆ దితి అదితి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు ఒకే వ్యక్తికి భార్యలు, కశ్యప ప్రజాపతికి భార్యలు, సవతులు అన్నమాట. అయితే దితి
కూడా అదితిలాగానే కశ్యపుడికి చాలా ప్రియమైనటువంటి భార్య. అదితి ఎందేమో ఇంద్రుడు పుట్టాడు, చాలా గొప్పవాడు, దేవతలందరికీ రాజు అయినాడు. దితికి కూడా అంత గొప్ప పుత్రుడు కావాలని కోరిక కలిగింది. తప్పే ఉంది, పాపం నాకు ఇంద్రుడితో సమానమైనటువంటి కొడుకుని కనాలనుంది అని చెప్పి ఆమె కోరుకుంది భర్తని. అయితే ఆయన ఏం చేశాడంటే, నీవు పయోవ్రతం అనే ఒక వ్రతం చెయ్యి అన్నాడు. ఆ వ్రతం చేస్తోంది ఆవిడ. ఆ వ్రతం చేస్తూ ఆమె గర్భవతిగా ఉండి పయోవ్రతం చేస్తోంది. పయోవ్రతం చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆమెకు నెలలు నిండుతాయో ఇంకా ఆమె చాలా గొప్ప పిల్లవాడిని కంటుంది కదా. ఆమె చాలా ఎంతో లోపల ఉన్నటువంటి వాడు, చాలా ఎంతో వ్రతనిష్టతో చేస్తోంది. కశ్యప ప్రజాపతి యొక్క ఆయనకి కుమారుడుగా వచ్చేవాడు కాబట్టి, ఆయన తేజస్సుతో ఉన్నవాడు కాబట్టి తప్పకుండా ఎంతో ఉన్నతుడు పుడతాడు కాబట్టి ఆమె చాలా వెలిగిపోతోందన్నమాట. మనకి భాగవతంలో గనక కృష్ణ పరమాత్మ గర్భంలో ఉంటే ఆ దేవకీదేవిని వర్ణిస్తారు. సా దేవకీ సర్వజగన్నివాస నివాసభూత నితరాం నరేజే. సా దేవకీ సర్వజగన్నివాస నివాసభూత. ఆవిడ ఎలాంటిది ఆ దేవకి అంటే, సర్వజగత్తు ఎవరిలో ఉంటుందో ఆయన్ని తనలో పెట్టుకుంది. సర్వజగన్నివాస నివాసభూత నితరాం నరేజే. ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? జైల్లో ఉందయ్యా. ఆవిడని చూస్తే చాలా బాగా ఎంతో ప్రకాశించవలసిన ఆవిడ ఏదో రకంగా ఉంది. ఎట్లా అంటే, ఒక జ్ఞానఖలుడి యందు సరస్వతి ఉంటే ఎలా ఉంటుంది? జ్ఞానం ఉంది, వాడు దుర్మార్గుడు, వాడి దగ్గర సరస్వతి ఉంటే, సరస్వతి జ్ఞానఖలే యథాసతి. సరస్వతి జ్ఞానఖలుడు, జ్ఞాని అయిన వాడు ఖలుడు దుష్టుడైతే వాడికి సరస్వతి ఉంటే ఎంత ప్రమాదం. అలాగే వెళ్ళిపోయి ఆ కారాగారంలో ఉంది అని చెప్తారు. అలా కాకుండా ఇక్కడ ఈమె చాలా ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది దితి. ఎప్పుడైతే అదితి విన్నదో, అదితి చాలా బాధపడిపోయి భయపడిపోయి ఇంద్రుణ్ణి పిలిచింది. అబ్బాయి, మీ పిన్నికి మరి గర్భంలో నీ అంతవాడు పుడతాడు, నువ్వు ఏదైనా ఒక ఉపాయం చెయ్యి. ఉత్పత్తిరేవ హంతవ్య, అసలు పుట్టకుండా చేయాలి నువ్వు. వాడు పుట్టకముందే వాడిని చంపేసేయాలి, పుట్టిన తర్వాత చంపడం కాదు. ఇది దిత్యాహ గర్భస్య శోభన. దితి యొక్క గర్భాన్ని, ఆమె యొక్క పిండాన్ని కడుపులో ఉండగానే నువ్వు సంహరించాలి అని చెప్పింది. చూడండి, అంటే నాకెంతో బాధగా ఉంది కడుపులో, ఆవిడ కడుపులో అటువంటి బిడ్డ పుడతాడు అంటే ఎట్లా ఉందిట? రాజయక్ష్మేవ సంవృద్ధో నష్టో నైవ భవేద్రిపు. శత్రువు ఉంటే ఆ శత్రువు ఎదుగుతూ ఉంటే చూస్తుంటే రాజయక్ష్మలా ఉంటుంది. రాజయక్ష్మ అంటే క్యాన్సర్, రాచపుండు అనేవాళ్ళు పూర్వం. రాజయక్ష్మ అంటే అది ఓ క్యాన్సర్ గడ్డలాగా ఉందయ్యా నాకు ఆ చింత. నువ్వు అంకురితం, అది మొలకెత్తడానికి వీల్లేదు. దిత్యాగర్భో మహాభాగ మమ చేదిచ్ఛసి ప్రియం. నాకు సంతోషం కలిగించాలంటే నువ్వు ఆ దితికి ఆ గర్భవిచ్ఛిత్తి చేయాలని చెప్తే, ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే చాలా వినయంగా వెళ్ళి ఆమె దగ్గరికి పిన్ని అని వెళ్ళి నమస్కారం చేశాడు. పెద్దదానివి, నీకు నమస్కారం చేశాను, నీకు సేవ చేస్తాను, చాలా నెలల నుండి చాలా ఎంతో శ్రమ పడుతున్నావు, నీకు సేవ చేస్తాను, నేను కూడా నీకు బిడ్డనే కదా అంటే, ఓ అంత మంచివి, ఎంతో చక్కగా ప్రేమగా మాట్లాడాడుగా. సరే నాయనా, సరే ఉండండి. సరే, మరి పాప ఆవిడేమో వ్రతం చేస్తూ ఉన్నది, ఒక పక్కన గర్భవతిగా ఉంది. దాంతో ఆవిడకి అలసటతో నిద్ర వచ్చింది. నిద్ర వచ్చేటప్పటికి ఏం చేశాడు, తనని తాను చాలా సూక్ష్మంగా తయారు చేసుకుని అణోరణీయాన్లాగా ఒక అణువంతవాడు అయిపోయి వజ్రాయుధం పట్టుకున్నాడు. ఆ వజ్రాయుధం ఉంది కదా ఆయనకి, ఆవిడ ఉదరంలో ప్రవేశించి యోగబలంతో ఆమె గర్భాన్ని వజ్రాయుధంతో 7 ముక్కలుగా నరికేశాడు. అంత నిద్రపోతోంది ఆవిడ. కడుపులోకి వెళ్ళి ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ గర్భాన్ని 7 ముక్కలుగా నరికేంత వరకు ఆమెకు మెలకు రాలా. పాపం అప్పుడు లేచింది, మెలకు వచ్చింది, చాలా బాధపడిపోయింది. అప్పుడు చాలా బాధపడి ఇంత జరిగిందేనే ఏం చేసిందంటే, అప్పుడు ఆవిడ ఏం శాపం పెడుతుందో అని భయపడిపోయి ఇంద్రుడు ఏం చేశాడంటే కాళ్ళ మీద పడి, నీకేమి బాధ లేదు, వీళ్ళంతా దేవతలు, మరుత్తులనే దేవతలుగా ఉంటారు, నా దగ్గర ఉంచుకుంటాను, నాతో సమానమైన వాళ్ళు అని చెప్పి ఆవిడని మొత్తం మీద చేశాడు. కానీ ఇది అదితి సలహా వల్ల ఇలా జరిగిందని చెప్పి నీ కొడుకులు పుడుతూనే చచ్చిపోవాలని ఆవిడ శాపం పెట్టింది. నువ్వేమో జైల్లో పడతావు అని చెప్పి శాపం పెట్టింది. ఈ విధంగా ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా నీ పిల్లలు చనిపోతూ ఉంటారు, ఇలా చాలా బాధ పెట్టింది.
ఎందుకంటే ఆమె కూడా దేవతలు చాలా బాధపడి రాక్షసుల చేతిలో ఎంతోమంది దేవతలు చనిపోయారు. అప్పుడు ఇంకా అమృతం రావడం అదంతా లేదు. ఇదంతా కూడా జరిగింది. కాబట్టి భవిష్యంతి సురా సర్వే మరుతో మఘవత్సఖా శాపోయం తవ వామోరు త్వష్టావింశోధ ద్వాపరే. అప్పుడు ఈ శాపం పెట్టి ఇప్పటికీ ఆయన కశ్యప ప్రజాపతి వచ్చి ఆవిడ్ని కొంచెం శాంతపరిచి, అయ్యో అంటే అప్పుడు నీ శాపం జరుగుతుంది, 28వ మహాయుగంలో ఈ నీ శాపం జరుగుతుంది. మళ్ళీ నేను ఈ అదితి మేమంతరం అక్కడ పుడతాం. ఎందుకంటే ఇంతకుముందే నాకు వరుణుడి శాపం ఉంది ఎలాగూ, ఇప్పుడు ఆయన శాపం పెట్టాడు మీ ఇద్దరికి, ఇప్పుడు మళ్ళీ నువ్వు శాపం పెట్టావు అదితికి, కాబట్టి మనం అందరం కూడా భూమి మీదకి వెళ్తాం. అక్కడ ఈ అదితికి పుట్టినటువంటి వాళ్ళు దేవకిగా ఆమె వస్తుంది, ఆమెకు పుట్టిన వాళ్ళంతా ఇలా అవుతారు అని చెప్పింది. అదితి దేవకీ జాత స్వాంశేన నృపసత్తమా. అదితి దేవకిగా వచ్చేసింది. అయితే ఇదంతా కారణం ఏమిటి? లోభం అని చెప్పుకున్నాం మనం. లోభం అంటే ఏమిటి? దురాశ, పేరాశ అని చెప్పుకున్నాం. గ్రీడ్ అంటారు ఆంగ్లంలో. అయితే దీనికి కారణం ఏమిటంటే మనలో ధర్మలోపం జరగడం. ధర్మం యొక్క స్వరూపం ఏమిటి? ఎక్కడికక్కడ ధర్మస్వరూపం కూడా చెప్పాలిగా. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి, అంటే 4 భాగాలు అనుకుందాం ధర్మాన్ని. ధర్మస్య ప్రథమ పాద సత్యమేతత్ శృతేర్వచ. వేదం చెప్పిన మాట ప్రకారం ధర్మం యొక్క మొదటి పాదం సత్యం, సత్యం అన్నమాట. ద్వితీయస్తు తథా శౌచం, రెండవది శౌచం. శౌచం అంటే ఏమిటి? ఆభ్యంతరమైన శౌచం అంటే లోపలి శౌచం, బాహ్య శౌచం. శుచిగా ఉండడం. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళు ఉన్నటువంటి దశ, వాళ్ళ యొక్క దేశం, కాలం, వాళ్ళ యొక్క వర్ణం, ఆశ్రమం, వీటన్నింటికి తగినటువంటి శుచి ఎలా పాటించాలి అనేది ఉంది. ఆ మానసికమైన శుచి కూడా ఉండాలి కదా. ముందు బాహ్యమైన శుచి సరే, ఎలా కాళ్ళు కడుక్కోవాలి, ఎలా చేతులు కడుక్కోవాలి, ఇదంతా సరే. ఆంతరమైన శుచి కూడా ఉండాలి. ఆ శుచి అనేది రెండవ పాదం. దయాపాద స్తృతీయక. దయ. అందుకని మనకి చూడండి, నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమున్ నితాంత అపారభూత దయ. దయ చాలా ముఖ్యం. దయ ఎవరి మీదైనా దయ ఉండాలి మనకి. దయ అంటే ఏమిటి అంటే అందరి మీద జాలిపడుతూ ఉండడం. జాలిపడటం కాదు ఇక్కడ. ఎవరి పట్ల మనం ద్రోహం చేయాలి, వాళ్ళకి కష్టం కలగాలి అని మనసులో అనుకోకూడదు, కష్టం కలిగేటట్టు ప్రవర్తించకూడదు. అదే దయ అంటే. దయ అంటే నాకు నిన్ను చూస్తే చాలా జాలేస్తోంది, నిన్ను చూస్తే చాలా జాలేస్తోంది అని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు దయ. ఆ తర్వాత 4వ పాదం దానం పాదశ్చతుర్థశ్చ. దానం అంటే మనకి జరగగా ఇవ్వదగినటువంటి స్థితి ఉన్నప్పుడు, ఇవ్వతగినవాడు అయినప్పుడు యోగ్యుడు కావాలి, తీసుకునేవాడు యోగ్యుడు కావాలి. మనకి ఇచ్చే యోగ్యత, పుచ్చుకునేవాడికి పుచ్చుకునే యోగ్యత ఉన్నప్పుడు మనం మూట కట్టుకోకుండా ఇవ్వడం అనేది దానం. ఆ దానం అనేది 4వది అని చెప్తూ ఉంటారు. ఇటువంటివి 4 లేని వాడికి ధర్మం ఎలా ఉంటుంది? ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్. ధర్మహీనమైనటువంటి కర్మ ఏ ఆచరణ అయితే ఉందో అది ఫలితాన్ని ఇవ్వదు. ధర్మే స్థిరామతి క్వాపి నకస్యాపి ప్రతీయతే. ఎంతమందిని ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా ధర్మంలో ఎవడి యొక్క బుద్ధి కూడా స్థిరంగా ఉండడం లేదు. అంటే ధర్మం అంటే ఈ 4 రూపాల్లో ఉంటుంది. ఇది ధర్మం అంటే. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఈ 4 రూపాలైనటువంటి ధర్మంలో మన మనస్సు నిలకడగా ఉండడం లేదు. చలార్థంచ యదా విష్ణు వామనోభూత్ జగత్ప్రభు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు సమస్త జగత్తుకి ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు. ఆయన వంచన చేసేసాడు. వంచన చేయటం కోసం పొట్టివాడైపోయాడు, మరుగుజ్జువాడైపోయాడు. ఏన వామన రూపేణ వంచితోసౌ బలినృప. మరుగుజ్జువాడైపోయి బలిని వంచాడు. విహర్త శతయజ్ఞస్య వేదానాం పరిపాలకః ధర్మిష్ఠో దానశీలశ్చ సత్యవాదీ జితేంద్రియః స్థానాత్ ప్రభ్రంశితో కస్మాత్ విష్ణునా విష్ణునా. మంచివాడు బలి చక్రవర్తి, చాలా యోగ్యుడు. ఆయన మంచి దాన ధర్మాలు చేసేటువంటి సద్బుద్ధి గలవాడు. అలాంటి వాడిని ఆయనకి స్థానచ్యుతి, స్థానం నుంచి ఆయన యొక్క ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం నుంచి కూడా పోగొట్టేశాడు. స్థానం పోగొట్టాడు, ఆ పదవీచ్యుతి కలిగించాడన్నమాట. అలాగే
జితం వై బలినా రాజన్ దత్తా ఏన చ మేదిని త్రివిక్రమోపి నామ్నాయ ప్రథితో వామనోభవత్ దుస్సాధ్యం దేహినాం రాజన్ సత్యం సర్వాత్మనా కిల. మనుష్యులనే కాదు, ఎవరికైతే శరీరం ఉంటుందో, ఈ శరీరం ముఖ్యంగా మనుషులు అనుకుందాం, శరీరం గలవారందరికీ కూడా సాధించదగినటువంటి సత్యం, ఆ సత్యం అనేది చాలా దుస్సాధ్యం అన్నమాట. సాధించడం చాలా కష్టం. నిజాయితీగా ఉండడం, సత్యం అంటే నిజాయితీగా ఉండడం, ఆ నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టం. మాయా బలవతీ భూప త్రిగుణ బహురూపిణి. మాయ అనేది త్రిగుణాత్మిక సత్వ రజస్తమో గుణముల రూపమైనటువంటిది ఆ మాయ. అది చాలా బలవంతురాలన్నమాట. ఆ మాయకి వశులు కాని వాళ్ళు ఎవరు లేరు. యథేదం నిర్మితం విశ్వం గుణై శబలితం త్రిభిః. ఆ మాయ చేతనే ఈ సమస్త ప్రపంచం కూడా ఈ 3 గుణాల రూపంలో సృష్టించబడింది. కరోతి వివిధాన్ భావాన్ గుణైస్తైస్తైః ప్రేరితో భృశం బ్రహ్మాదిస్తంభ పర్యంతాః ప్రాణినః స్థిరజంగమాః. ఆ మాయా ప్రభావం చేత, ఆ గుణప్రభావం చేత, సత్వరజస్తమో గుణ ప్రభావం చేత అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ గుణముల యొక్క ప్రేరణ చేత ఈ కర్మలన్నీ చేస్తే ఎవరు చేస్తారు? బ్రహ్మదేవుడు మొదలుకొని, అంటే సృష్టికర్త మొదలుకొని అత్యంత నీచమైన ప్రాణి ఏదైతే ఉంటుందో ఈ ప్రపంచంలో, ఆ ప్రాణి వరకు అందరూ కూడా రకరకాలైనటువంటి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. సర్వే మాయావశా రాజన్ సాను క్రీడతి తైరిహ. మాయకి అందరూ లోబడిన వాళ్ళే, ఎవ్వరూ మాయకి లోబడిన వారు లేరు. ఆమె క్రీడలో మనమంతా కూడా పావులమన్నమాట. ఈ మాయ వల్ల ఏం జరుగుతుంది మనకి? అహంభావకృతం సర్వం ప్రభవేద్వై న శౌచవత్. అహంభావంతో చేస్తాం మనం ప్రతిదీ. నేను చేస్తున్నాను అనే భావం వచ్చేస్తుంది. ఈ అహంభావం వల్ల చేసేది ఏది కూడా శౌచం కాదు. ఇందాక మనకి ధర్మస్వరూపంలో ఒకటి శౌచం అన్నారు. అహంభావంతో చేసేది ఏది కూడా శౌచం అవ్వదు. రాగలోభాత్ కృతం కర్మ సర్వాంగం శుద్ధివర్జితం. రాగము అంటే కోరిక, లోభం అంటేనేమో పిసినారితనం అనుకున్నాం కదా. వాటి వల్ల చేసేటువంటి పని అది శుద్ధి లేనటువంటిది. ప్రథమం ద్రవ్యశుద్ధిశ్చ ద్రష్టవ్య వివిధైః కిల. ప్రతివారు కూడా మొట్టమొదటి చూడదగింది ఏమిటంటే ద్రవ్యశుద్ధి. ఏ వస్తువు అయినా సరే మనం దేనిని ఎలా పొందాం, మనం ఏదైనా మనం పొందినది ఎలా వచ్చింది మన చేతికి, మనం ఇచ్చేది మనదేనా, ఇలాంటి అంటే ఏమిటది ద్రవ్యశుద్ధి అంటే ఏమిటి అర్థం అంటే అద్రోహేణ ఆర్జితం ద్రవ్యం ప్రశస్తం ధర్మకర్మణి. ఎవరికీ ద్రోహం చేయకుండా సంపాదించింది కూడబెట్టినటువంటి ద్రవ్యం ఏదుందో అది మనం ధర్మకార్యంలో అది చాలా మంచిదన్నమాట. అది ప్రశస్తమైనటువంటిది. ద్రోహార్జితేన ద్రవ్యేణ యత్కరోతి శుభన్నరః. ద్రోహంతో ఏదైతే సంపాదించాడో, ఏదైతే డబ్బులు కానీ మరి ఏదైనా సరే సంపద కానీ దక్కించుకున్నాడో దానితో చేసేటువంటి శుభమైనటువంటి పవిత్రమైనటువంటి కర్మలు ఏవి కూడా వాడికి సిద్ధించవు. విపరీతం భవేత్తత్తు ఫలకాలే నృపోత్తమ. అది విపరీతం అవుతుంది. ఎప్పుడు అంటే ఫలకాలే, మనం తిరిగి పొందే సమయంలో. మనం చేసిన పనే తిరిగి మళ్ళీ మనకు వస్తుంది కదా. అది మనం ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద పనులు చేశారని మనం అనుకుంటాం, కానీ అది ఫలితం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అది విపరీతం అవుతుంది. కారణం ఏమిటి? మనం కూడబెట్టినటువంటిది ఏదో ద్రోహంతో కూడబెట్టింది అయితే గనక. మనం శుద్ధంగా కూడబెడితే దాన్ని చేస్తే కనుక మనకేం కాదు. స్వార్థాసక్త పుమాన్ నిత్యం నజానాతి శుభాశుభం. మనం అందరం కూడా స్వార్థం అంటే తన కోసం, నా కోసం చేస్తున్నా, నా వాళ్ళ కోసం చేస్తున్నా, ఈ భావంతోనే ప్రవర్తిస్తాం కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇది మంచి ఇది చెడు అనిపించదు మనకి. దైవాధీన సదా కుర్యాత్ పాపమే వన సత్కృతం. మనకు ఏదైతే పుణ్యపాప రూపమైనటువంటి కర్మ ఉందో దాని పేరు సంస్కృతంలో దైవం అంటాం. ఆ దైవాధీనం అంటే కర్మాధీనమై మనం ఏదైతే చేస్తామో పాపమే ఎక్కువ చేస్తాం, మంచి పని చేయడానికి మనం ప్రవర్తించాం. సత్వోద్భవా సురా సర్వేప్యుక్త వేదేషు మానుషాః. వేదం ఏం చెప్తోందంటే సత్వగుణంతో వచ్చిన వాళ్ళని దేవతలుగా చెప్తోంది. మనుష్యులేమో రజోగుణం వల్ల వచ్చిన వాళ్ళని, తమోగుణం వల్ల వచ్చిన వాళ్ళు జంతువులు, పశుపక్షి మృగాదులన్నీ అని చెప్తోంది. సత్వోద్భవానాం తైర్వైరం పరస్పరమనారతం. సత్వగుణంతో పుట్టిన వాళ్ళు కూడా ఈ రజోగుణం తమోగుణంతో పుట్టిన వాళ్ళతో ఎప్పుడూ వైరం ఉంటుంది వాళ్ళకి. వైరం అంటే శత్రుత్వం. వాళ్ళు ఎప్పుడు కూడా తగాదా పడుతూనే ఉన్నారు.
తిరశ్చామత్ర కిం చిత్రం జాతివైరసముద్భవే. ఇక జంతువుల్లో జాతివైరం ఉంటుంది. పిల్లి, ఎలుక, పాము, కప్ప ఇలా చెప్తూ ఉంటాం. ఇంకా వాటి గురించి చెప్పేదేముంది? సత్వగుణంతో వచ్చిన వాళ్ళే వీళ్ళతో తలపడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో తలపడుతున్నారు. అలాంటిది ఈ తమోగుణంతో వచ్చిన వాళ్ళు ఇతరులు సదా ద్రోహపరా దేవా తపో విఘ్నకరాస్తథా. ఎప్పుడూ దేవతలు ఎప్పుడు కూడా తపస్సు చేసే వాళ్ళకి విఘ్నాలు చేస్తూ ద్రోహపరులై ఉన్నారు దేవతలు. అసంతుష్టా ద్వేషపరా, వాళ్ళకి సంతోషం లేదు, అమ్మో ఎవడేం చేసేస్తాడో అని. తృప్తిగా హాయిగా ఉండరు, ఎప్పుడు ద్వేషంతో ఉంటారు. పరస్పర విరోధిన, వాళ్ళలో వాళ్ళకి విరోధం. అహంకార సముద్భూత సంసారోయం యతో నృప. ఇదంతా అహంకారం వల్ల వచ్చిందయ్యా అని వేదవ్యాసులు వారు చెప్పారన్నమాట. మరి ఇలాంటి పరిస్థితిలో ఏమిటి పరిస్థితి అంటే, అయితే నరనారాయణుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ నరనారాయణులు ఎంతో గొప్ప తపస్సు చేశారు. వాళ్ళు మరి హిమాలయ పర్వతంలో బద్రికాశ్రమంలో ఉండి తపస్సు చేశారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు. అటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు ధర్మపుత్రౌ ఋషియేతౌ తపసా కిం కరిష్యతః. వాళ్ళు ఎందుకు తపస్సు చేశారండి? వాళ్ళు మహానుభావులు కదా, వాళ్ళు తపస్సు చేయటువంటి దేనికి తపస్సు వాళ్ళకి? ఇది సంచించితౌ దృష్ట్వా తదో వాచి శచీపతి. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి చాలా భయం వేసింది. ఏమిటి వాళ్ళు తపస్సు చేయటం ఏమిటి? దేనికి తపస్సు చేస్తున్నారు? కిం వా కార్యం మహాభాగౌ బ్రూతం ధర్మసుతౌ కిల దదామివ వాం వరం శ్రేష్టం దాతుం యాతోస్మ్యహం ఋషి. అదేమపి దాస్యామి తుష్టోస్మి తపసా కిల. ఇంద్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని ఏదో శంకించి వెళ్ళాడు. ఎందుకు వీళ్ళు తపస్సు చేస్తున్నారేమిటి? వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా, అయ్యా మీరు గొప్పవాళ్ళు ఇంత తపస్సు చేస్తున్నారే, మీరు చేసే తపస్సుతో నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు చాలా మంచి వరం ఇస్తాను, మీకు ఇవ్వకూడదనే ఇచ్చేస్తాను అన్నాడు. అనేటప్పటికీ ఏవం పునః వాళ్ళు ఏమీ వాళ్ళలో చలనం లేదు, అసలు పట్టించుకోలేయింది. పట్టించుకోనప్పుడు వీళ్ళకి భయం కలిగించి ఏదైనా చేస్తానని చెప్పి తోడేళ్ళు మొదలైనటువంటి హింసా ప్రకృతి కలిగినటువంటి జంతువులన్నింటినీ సృష్టించి విపరీతంగా వాళ్ళ మీదకి వదిలాడు. వదిలేటప్పటికీ ఒక మాయతో, దాంతో కూడా వాళ్ళు ఆయనకి లోబడలేదు. ఏమిటిది? నేను వరదానం చేస్తానన్నాను, భయపెట్టాను, ఎలా వీళ్ళని పడగొట్టడం ఎలా అని చెప్పి పాపం వెళ్ళి చింతయంతో మహావిద్యాం ఆదిశక్తిం సనాతనీం. ఇక్కడ చెప్తున్నారు అసలు విషయం. ఎందుకు నరనారాయణులు ఆ రాగద్వేషాలకి లొంగకుండా నిలకడగా ఉండగలిగారు? ఇటువంటి దేవతలైనా సరే, సత్వగుణంలో వచ్చిన వాళ్ళైనా సరే, ఇటువంటి భావాజాలంతో ఎందుకు ఉన్నారు? వాళ్ళలా నిలకడగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు. ఇది దేవీ భాగవతంలో మనకి ముఖ్యమైన విషయం. ఏమిటది? చింతయంతో మహావిద్యాం ఆదిశక్తిం సనాతనీం ఈశ్వరీం సర్వలోకానాం పరాం ప్రకృతిమద్భుతాం ధ్యాయతాం కః క్షమో లోకే బహుమాయా విదప్యుత యన్మూలా సకలా మాయా దేవాసురకృతాః కిల. మహావిద్య ఆవిడ అంటే గొప్ప విద్యాస్వరూపిణి. ఆవిడ కన్నా విద్య వేరే ఏం లేదు. ఆదిశక్తి, మొదటి శక్తి ఆవిడే, అందరిలో ఉన్నటువంటి శక్తి ఆవిడే. అక్కడి నుంచి అందరికీ ఏ శక్తి వచ్చినా అక్కడి నుంచి మనకి చూసే శక్తి, వినే శక్తి, తినే శక్తి, పీల్చే శక్తి, ఎన్నో శక్తులు ఉన్నాయి కదా మనకు కూడా. నడిచే శక్తి, మన చేతులు పనిచేస్తున్నాయి, ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి? ఇదంతా ఆ శక్తి అంతా అక్కడి నుంచే వచ్చింది. ఈ శక్తులన్నింటికీ శక్తి, మూలమైన శక్తి. సనాతని అంటే శాశ్వతమైనటువంటి తల్లి. సమస్త లోకాలని అంటే అందరినీ కూడా నియమించేటువంటిది. సూర్యుడు టంచన్గా ఉదయిస్తున్నాడు, టంచన్గా అస్తమిస్తున్నాడు. ఇదంతా ఏమిటి? భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. వాయువు వీస్తున్నాడు. ఇదంతా ఆ తల్లి యొక్క ఆమె కంట్రోలర్ అన్నమాట, కంట్రోల్ చేస్తోంది. ఆవిడ ఎంత గొప్ప అద్భుతమైనటువంటిది అంటే ఇలాంటిది అని ఎవరు ఆమెని గురించి చెప్పలేరు. అటువంటి మూలమైనటువంటి స్వరూపం ఆవిడ. అలాంటి తల్లిని ధ్యానించే వాళ్ళకి ఎవడండి ధ్యానించే వాళ్ళని మాయకు లోబడేట్టు చేసుకునేవాళ్ళు? ఈ దేవతలు, రాక్షసులు, వీళ్ళ మాయలు, ఈ మాయలన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఆ మాయలోంచే పుట్టినాయి. ఆమె ఒక పెద్ద మాయ, మహామాయా స్వరూపిణి. అటువంటి తల్లిని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా. తే కథం బాధితుం శక్తాః ధ్యాయంతి గత కల్మషాః. ఎటువంటి పాపం లేకుండా మనస్సులో వారు ఎంతో నిరంతరం ఆ తల్లినే ధ్యానం చేస్తున్నారు నరనారాయణులు. వాళ్ళని బాధించడం ఎవరికి సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పుడు మనకి ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేవి,
ఈ రాగద్వేషాలతో ఇతరులు చేసే బాధలు బాధించకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటి? ఆ తల్లిని ధ్యానం చేయాలి. వాగ్బీజం కామబీజం చ మాయాబీజం తథైవ చ చిత్తే యస్య భవేత్ తంతు బాధితుం కోపి న క్షమః. వాగ్బీజం, కామబీజం, మాయాబీజం 3 బీజాలు. మామూలుగా మనకి ఈ నామాలు చదువుతున్నప్పుడు ఆ మూడు బీజాక్షరాలు కలిపి ఈ లలితా సహస్రనామాలు ఇలాంటివి చెప్పి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ 3 నామాలు కలిపి చదువుతూ ఉంటారు. అంతవరకు చెప్పగలిగాను. వాగ్బీజం, కామబీజం, మాయాబీజం అని ఈ బీజముల యొక్క స్వరూపిణిగా ఆ తల్లిని ఎవరైతే హృదయంలో ధ్యానం చేస్తారో వాళ్ళని బాధించడానికి ఎవరికి సామర్థ్యం? ఇంద్రుడంత వాడొచ్చి నరనారాయణుల్ని మీకు వరం ఇస్తా అన్నాడు, వాళ్ళు లొంగలేదంటే రాగం ద్వేషం చూపించాడు, వాళ్ళ పట్ల భయపెట్టేసేసి అన్ని జంతువులు, భయంకరమైన జంతువులు వాళ్ళ మీదకి వదిలాడు, వాళ్ళు ఏం చెల్లించలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ మనస్సులో ఆ తల్లి ఉంది. మాయయా మోహిత శక్రో భూయస్తస్య ప్రతిక్రియాం కర్తుం కామ వసంతౌతు. ఆ తరువాత ఇంద్రుడు ఇలా కాదు ఇంకో పని ఏదైనా చేద్దాం అనుకున్నాడు. అంటే ఆ మనస్సులో చూడండి ఆ ద్వేషం, ద్రోహబుద్ధి అనేది ఉంది అన్నమాట. సత్వగుణంలోంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. అంటే అన్ని గుణాల వాళ్ళకి కూడా ఇటువంటి బాధలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళం నిరంతరం భయపడుతూ ఉండాలి. ఏమైపోతామో, ఏ గోతులో పడతామో, ఏ రాగద్వేషాలకు వశలం అయిపోయి ఏమైపోతామో, ఇంత ఉత్తమ జన్మ వచ్చిందే అని నిరంతరం మనని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మనని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఈ గ్రంథాలన్నీ బయలుదేరినాయి అన్నమాట. ఇది ఏదో దేశం మీదకి అందరి కోసం కాదు, ఇది ఎవరికి ఉపకారం చేయాలి? ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళం ఉపకారం చేసుకోవాలి. దానికోసం ఇవన్నీ వినడం, చెప్పుకోవడం అన్నమాట. కర్తుం కామవసంతౌతు సమాహూయ అబ్రవీద్వచ. మన్మధుణ్ణి వసంతుడు, వాడి ఫ్రెండు, వసంతుడు అంటే వసంత ఋతువు అన్నమాట, వాళ్ళిద్దరిని కబురు పెట్టాడు, రండిరా అని. వాళ్ళు వచ్చేసేసారు. మనోభవ వసంతేన రత్యాయుక్త. మన మనసు మన మన్మధుడు ఏం చేశాడు? రతీదేవితో పాటు వచ్చాడు, ఆయన భార్య. మీరు వెళ్ళి, అప్సరసలంతా వస్తారు మీతో పాటు, ఆ గంధమాధన పర్వతం మీద నరనారాయణులు తపస్సు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ బాణాలతో వాళ్ళ మనస్సుని చెదరగొట్టాలి అని చెప్పి వాళ్ళని ఏమైనా సరే ఆ ధ్యానం నుంచి వాళ్ళని అక్కడి నుంచి ఆ ధ్యానం నుంచి మళ్ళించాలి అని చెప్పి చెప్పాడు. వశీగురు మహాభాగముని ధర్మసుతావపి కోహ్యస్మిన్ సర్వసంసారే దేవో దైత్యోధమానవ ఎస్తే బాణవశం ప్రాప్తో నయాతి భృషతాడిత. నీవు బాణాలు వేస్తే దేవుడు కానీ రాక్షసుడు కానీ మనిషి కానీ ఎవడైనా సరే పడిపోవలసిందే. కాబట్టి నువ్వు ఏమైనా సరే వాళ్ళని అదుపులోకి తెచ్చుకో అని చెప్తే మన్మధుడు ఏమన్నాడంటే చూడండి ఏమన్నాడు. ఇది తస్య వచ శ్రుత్వా శక్రం ప్రాహ మనోభవ వాసవాద్య కరిష్యామి కార్యంతే మనసేప్సితం యది విష్ణుం మహేశం వా బ్రహ్మాణం వా దివాకరం యాయంతౌ తౌ తదాస్మాకం భవితారౌ వశౌముని. నాయనా, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ఒక పని కల్పించావు, నేను వెళ్ళాలి, వెళ్ళి నీ పని నేను చెయ్యాలి, చేస్తాను. విష్ణుమూర్తిని కానీ, ఈశ్వరుణ్ణి కానీ, బ్రహ్మదేవుణ్ణి కానీ, సూర్యుణ్ణి కానీ ధ్యానించేవాళ్ళైతే వాళ్ళని నేను నా వశంలోకి తీసుకురాగలను. కానీ వాళ్ళెవరు? దేవీ భక్తం వశీకర్తుం నాహం శక్త కథంచన. దేవీ భక్తుణ్ణి అదుపులోకి తెచ్చుకోవడానికి నేను శక్తిహీనుణ్ణి, నా వల్ల కాదు. అంటే కామవశులం కాకపోవడానికి, మనం కామానికి లొంగకుండా ఉండడానికి మనకి దేవీ భక్తి కావాలి. లోభానికి వశం కాకుండా ఏదైతే మనని పతనహేతు అయితే ఉందో, కామం, లోభం ఇవన్నీ పతనహేతువులు, క్రోధం ఇవన్నీ కూడా మనని పతనం చేయడానికి ఎప్పుడు కాచు కూర్చుంటాయి. కాబట్టి వాటి వల్ల పతనం కాకుండా ఉండడానికి మనకి ఆ తల్లిని ఆశ్రయించటమే ఇక్కడ స్పష్టంగా మన్మథుడు చెప్తున్నాడు. ఆయన ఏదన్నా ఆయన మనసులో విష్ణుమూర్తి ఉంటే నేను పడగొట్టేస్తాను, నా వల్ల తేలిగ్గా పడగొట్టేస్తాను. శివుడైనా, బ్రహ్మదేవుడున్నా, సూర్యుడున్నా పడగొట్టేది. తాం దేవీ భక్తం వశీకర్తుం నాహం శక్త కథంచన. ఆ పరదేవతని ఉపాసించేటువంటి వాడెవడైతే ఉంటాడో వాణ్ణి నేను వశం చెయ్యలే, నా వశంలోకి తెచ్చుకోలేను. కామరాజం మహాబీజం చింతయంతం మనస్యలం. మహాబీజమైనటువంటి కామరాజ బీజం, ఆ బీజాన్ని ఎప్పుడూ కూడా మనస్సులో భావించేటువంటి మహానుభావుణ్ణి నేను ఏమీ చేయలేను. తాం దేవీం చేన్మహాశక్తిం సంశ్రితౌ భక్తిభావత. ఎంతో భక్తితో ఆ తల్లిని
ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నతదా మమ బాణానాం గోచరౌ తాపసౌ కిల, నా బాణం ఎక్కువ పెట్టడం కుదరదు వాళ్ళ మీదకి. ఆ తల్లిని మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళపైన నేను బాణాలను ఎక్కువ పెట్టలేను అన్నాడు. ఏం చేస్తాడు? అయినా సరే నువ్వు ఏదో చెయ్యాలయ్యా అన్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు. ఏదో వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకేం పట్టిందండి, అప్సరసలు బోర్డు మంది వెళ్ళారు. వెళ్ళి ఎంతో చేస్తున్నారు. ఏం చేసినా కూడా శుశ్రావ భగవాన్ విష్ణు నరో నారాయణస్తదా శ్రుత్వా ప్రోవాచితాస్తత్ర ప్రీత్యా నారాయణో ముని ఆశ్రితాం సుఖమత్రి. వాళ్ళందరినీ చూశాడు. ఆ నరనారాయణులు ఇద్దరు కూడా, రెండమ్మా ఇక్కడ కూర్చోండి, హాయిగా కూర్చోండి, మీరు కూడా రండి అన్నారు. మీరు కూడా దర్భల చాపులు పరుచుకోండి, కూర్చోండి చక్కగా ఆయన కూర్చో. అప్సరసలు లాంటి వాళ్ళు వెళితే రండి కూర్చోండి, హాయిగా మీరు కూడా తపస్సు చేసుకోండి, ముక్కు మూసుకొని అన్నారు. అనేటప్పటికీ కరోమి ఆతిథ్యం అద్భుతం, మీ అందరికీ ఆతిథ్యం చక్కగా మీకు విందు చేస్తానండి అన్నాడు. భవంత్యో అతిథి ధర్మేణ ప్రాప్త స్వర్గాత్ సుధా సుమధ్యమా, స్వర్గం నుంచి వచ్చారా, మరి వచ్చిన వాళ్ళు మీరంతా నాకు అతిథులు, రండి ఆతిథ్యం ఇస్తా అన్నాడు. సాభిమానస్తు సంజాతస్తదా నారాయణో ముని ఇంద్రేణ ప్రేషిత నూనం తథా విఘ్న చికీర్షయ. వాళ్ళ తపస్సుకి ఆటంకం కలిగించాలని చెప్పి ఇంద్రుడు పంపిస్తే వచ్చినటువంటి వాళ్ళు. వారాక్యక్క ఇమా సర్వా సృజాం అద్య నవాకిల ఏతాభ్యో దివ్యరూపాశ్చ దర్శయామి తపోబలం ఇది సంచింత్య మనసా కరేణ ఊరుం ప్రత. వీళ్ళందరికీ కూడా సిగ్గు వచ్చేటట్టుగా ఒక పని చేయాలి అని చెప్పి, వీళ్ళతో చాలా మేమంతా అందగత్తెలం అనుకుంటున్నారు అని చెప్పి ఒకసారి తన తొడని చేతితో చరిచాడు. చరిచేటప్పటికి ఆ ఊరులోంచి వచ్చింది. ఊరు అంటే సంస్కృతంలో తొడ, అందులోంచి ఊరిలోంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అని. ఆమెను చూసేప్పటికి అందరూ కూడా సిగ్గుపడిపోయారు. మనమందరం దిగదుడుపు ఆవిడ మీదని. నారాయణోరు సంభూత యూరోసీతి తతశుభ దదృశుస్తా స్థితాస్తత్ర విస్మయం పరమం యయు. ఆమెను చూసి చాలా సిగ్గు చెందారు. సిగ్గు చెంది తాసాంచ పరిచర్యార్థం తావతీశ్చాతి సుందరీ ప్రాదుశ్యచారతరసా కదా ముని అసంభ్రమ. అప్పుడు వాళ్ళందరికీ సేవ చేయడానికి ఇంకా ఎంతో దివ్యాంగనులందరినీ ఆయన సృష్టి చేశాడు. వాళ్ళంతా వచ్చి సేవ చేశారు. సేవ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైంది, ఇంకా వాళ్ళు బాబోయ్ ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదమేమో, ఈయన మర్యాదగా చూశాడు, ఈ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడైతే బాగానే ఉన్నాం అని చెప్పి ఇక మేము వెళతామంటే ఇంకెప్పుడు తపో విఘ్నం చేయకండి, మీతో పాటు ఈవిడిని కూడా పట్టుకెళ్ళండి, ఈ ఊరోసుని కూడా పట్టుకెళ్ళి అక్కడ ఆయనకి ఇచ్చేసేయండి అని చెప్పి పంపించాడు. పతిస్త్వం భవదేవేశ వరమేనం పరంతప. పాపం వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా ఏం చేశారు, స్వామి మేము మీకు సేవ చేశాం, మాకు మీరు భర్తగా కావాలి అని మాకు వరం ఇవ్వండి అన్నారు. అనేటప్పటికీ వాళ్ళు ఎంతమంది, 16,000 మంది. స్త్రీణాం 16,000 తిష్టత్వత్ర జ్ఞతార్థకం సేవాంతేత్ర కరిష్యామో యువయో తాపసోత్తమౌ వాంఛితం దేవి దేవేశ సత్యవాగ్భవ మాధవ ఆశాభంగో హి నారీణాం హింసనం పరికీర్తనం. మేము ఆశపడ్డాం, మాకు స్త్రీలకి ఆశాభంగం చేయకూడదు, కాబట్టి మేము ఒక కోరికతో అడుగుతున్నామంటే జితేంద్రియేణ జావర్గ్య కథం భంగం కరోమ్యత నేచ్ఛా కామే సుఖే కాచిత్ సుఖధర్మ వినాశకే. నేను ఇంద్రియాలన్నీ జయించిన వాడిని, నాకు ఏ కోరిక లేదు, అటువంటి వాడిని మీరంతా నాకెందుకు, నేను పశువులు ప్రవర్తించిన ప్రవృత్తి నాకు అవసరం లేదు, నేను అలాంటి వాడిని కాదు కదా, అటువంటి ప్రవృత్తి నాకెందుకు, నేను ఎంతో ఆనందం బ్రహ్మానందంలో ఉన్నాను, అది తుచ్చమైన ఆనందం అని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకదే సుఖం, ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు నిన్న మనం అనుకున్నాం కదా, ఆ సుఖాలలో అన్నింటికన్నా గొప్ప సుఖం స్పర్శ సుఖం కదా, కాబట్టి మాకు ఆ స్పర్శ సుఖం కావాలి, మాకు దాన్ని ప్రసాదించమని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు మరి మీరందరూ కూడా కృష్ణావతారంలో వాళ్ళకి ఆయన ఇచ్చినట్టుగా ఉన్నాడు, ఆయన అభయం ఇచ్చాడు, అప్పుడు వాళ్ళంతా వస్తారు. అయితే మరి పువ్వుని వీళ్ళని ఈ కామం నుంచి మళ్లించడానికి శపించేస్తే కొంచెం కోపం వచ్చి తెచ్చుకుంటే ఆ క్రోధ ద్వితీయోయం మహాశత్రు క్రోధ సంతాపకారక. ఈ క్రోధం అనేది రెండవ శత్రువు. కామం మొదటి శత్రువు అయితే మనకి క్రోధం రెండవ శత్రువు. ఇది చాలా కామాదత్యధికో లోకే లోభాదపి దారుణ. కామం కన్నా లోభం కన్నా ఇది దారుణమైనటువంటిది క్రోధం అనేది. క్రోధాభిభూత కురుతే హింసాం ప్రాణ విఘాతినీం. క్రోధానికి లొంగినవాడు, కోపానికి లొంగిపోయినవాడు హింస చేస్తాడు, ప్రాణాలు కూడా తీసేస్తాడు. అందువల్ల అటువంటి క్రోధానికి నేను లొంగొచ్చా? నరనారాయణులు వాళ్ళ మనస్సులో ఇలా అనుకుంటున్నారు, వీళ్ళని శపిద్దామా అంటే చేయకూడదు అని చెప్పి శాంతం భావం సమాశ్రిత్య నాశయా అహంకృతిం పరాం పురాహంకార దోషేణ తపోనష్టం కిలావయో. నరుడు, వాళ్ళలో నరుడు నారాయణుడు కదా, నరుడు అన్నాడు, నీవు శాంతభావాన్ని పొందయ్యా, పూర్వం మనకి అహంకార దోషం వల్ల
మన తపస్సు కాస్త నష్టమైపోయింది. సంగ్రామశ్చ అభవత్తాభ్యాం భావాభ్యాం అసురేణ. మనం అహంకార దోషం వల్ల మనం ఒక రాక్షసుడితో, అక్కడ రాక్షసుడు అంటే ప్రహ్లాదుడితో వీళ్ళకి యుద్ధం వచ్చింది. దానివల్ల మన తపస్సంతా నాశమైపోయింది. దివ్య వర్ష సహస్రంతో ప్రహ్లాదేన మహద్భుతం. దేవతామానంతో 1000 సంవత్సరాలు నరనారాయణులు ప్రహ్లాదుడితో యుద్ధం చేశారు. దానివల్ల ఈ చేసిన తపస్సంతా కూడా ఇదంతా కూడా వృధా అయిపోయింది. దుఃఖం బహుతరం ప్రాప్తం తత్రావాభ్యాం సురోత్తమ తస్మాత్ క్రోధం పరిత్యజ్య శాంతో భవమునీశ్వర. ఆయన కోపం వస్తే నరుడు అంటే నారాయణ మహర్షి నరమహర్షి ఆ నరుడు శాంతింపజేశాడు. శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితం. తపస్సుకి మూలం శాంతి. అందువల్ల మనం శాంతంగా ఉండాలి. దానివల్ల మనం శాంతం ఎప్పుడైతే విడిచిపెట్టామో క్రోధం వల్ల మనం ప్రహ్లాదుడితో యుద్ధం చేసి చాలా నష్టపోయాం అన్న తర్వాత జనమేజయుడికి ఆశ్చర్యం, ఏమిటిది? నరనారాయణవు తద్వత్ తాపసవు సత్వ సంస్థితవు. నరనారాయణులు తపస్సు చేసుకుంటేవాళ్ళు కదా, సత్వగుణంలో, తపస్సు అంటేనే సత్వం, ఆ సత్వంలో ఉన్నారు కదా. తేన తాభ్యాం సముద్భూతం వైరం యది పరస్పరం. వాళ్ళకి వైరం ఏమిటండి? ప్రహ్లాదుడు ఎంత మహానుభావుడు, విష్ణుభక్తుడు. తదా తపసి ధర్మే చ శ్రమయే వహి కేవలం క్వజపక్వ తపశ్చర్య పురా సత్యయుగేపి చ. ఇది సత్యయుగంలో జరిగిన విషయం, కృతయుగంలో. ఆ యుగంలోనే మరి ఈ జపాలు చేసి తపశ్చర్య చేసి ఇదంతా చేసినటువంటి వాళ్ళు తాదృశై నచితం చిత్తం. వాళ్ళు మనస్సుని జయించలేకపోయారే. క్రోధాహంకార సంభృతం. వాళ్ళకి క్రోధం అహంకారంతో వల్ల కదా ఇదంతా జరిగింది. నక్రోధో నచమాశ్చర్యం అహంకార అంకురం వినా అహంకారాత్ సముత్పన్నా కామక్రోధాదయ కిల. నువ్వు మమ్మల్ని అవమానం చేస్తావా, మాతో ఇలా అంటావా, అలా చేస్తావా అని చెప్పి వాళ్ళకి కామం క్రోధం వచ్చేసినాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా వర్షకోటి సహస్రంతో తపకృత్వ అతిదారణం. 1,000,000 సంవత్సరాలు అంటే 1000 కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకి చివరికి వచ్చినటువంటి గుణాలు అవి. దాంతో వాళ్ళు తపస్సు చేశారు. అహంకారాంకురే జాతే వ్యర్థం భవతి సర్వదా. అహంకారం కనుక మొలిచిందంటే మొత్తం వ్యర్థమైపోతుంది. ఎంత చేసిందంతా కూడా. సర్వథా సూర్యోదయే యథా సూర్యోదయే జాతే తమో రూపం నతిష్టతి. సూర్యోదయం అయితే చీకటి చీకటి మొత్తం ఎలా ఎగిరిపోతుందో, మరి ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఆ చేసిందంతా వృధా అయిపోతుంది. అహంకారం కనుక పుడితే కృతవంతౌ యదా యుద్ధం క్వశమః సుకృతం పునః ఈదృగ్భ్యాం సత్వయుక్తాభ్యాం అజేయ యజ్జహంకృతి మాదృశానాంచ కా వార్త మునే అహంకార సంక్షయే అహంకార పరిత్యక్త కోప్యస్తి భువనత్రయే. జనమేజయుడికి ఏమిటంటే ఇప్పుడు సందేహం, అంత మహానుభావులే ఆ శాంత స్వభావాన్ని విడిచిపెట్టి సత్వగుణంతో ఉన్నవారు అహంకారాన్ని పొంది ఇలాంటి యుద్ధాలవి చేసుకుంటే మాబోటి వాళ్ళ సంగతి ఏమిటి? అసలు నాకొక్కటే ఇప్పుడు సందేహం, ఈ ముల్లోకాల్లో అహంకారం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అదొక్కటి చెప్పయ్యా అన్నాడు. అహంకార పరిత్యక్త కోపి అస్తి భువనత్రయే. ఈ ముల్లోకాల్లో ఎవడైనా అహంకారం చేత విడువబడ్డవాడు ఉన్నాడా అని అడిగాడు పాపం. మతం మీమాంసకానాం వై సమ్మతం భాతి సువ్రత మహాంతోపి సదా యుక్త కామక్రోధాదిభిర్మునే మాదృశానాం కళావస్మిన్ కాకథా మునిసత్తమా. మీమాంసక మతం అని ఒకటి, మీమాంస అని ఒక శాస్త్రం. మీమాంస అంటే వేదవాక్యములకు అర్థం చెప్పే శాస్త్రం. ఆ మీమాంసకులే, అందులో పూర్వమీమాంస అని ఉంది. పూర్వమీమాంస అంటే వేదం యొక్క పూర్వభాగం ఉత్తర భాగం అంటాం. అంటే వేదంలో 2 భాగాలు అనుకుందాం వేదాన్ని. పూర్వభాగం అంతా ఏమిటంటే కర్మానుష్ఠానం గురించి చెప్తుంది, కర్మ మార్గం గురించి చెప్తుంది. ఉత్తర భాగం జ్ఞాన మార్గం గురించి, ఉపాసనా మార్గం గురించి చెప్తుంది. ఆ పూర్వభాగంలో చెప్పేటువంటి వేదవాక్యాలకి ఈ మీమాంసకులు అంటే మీమాంస అనే శాస్త్రాన్ని, అంటే వేదవాక్యాలకు అర్థం చెప్పడానికి బయలుదేరిన శాస్త్రాన్ని ఎవరైతే ఆలోచిస్తారో పాటిస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే అన్నింటికీ కర్మే కారణం. దేవుడు, వాళ్ళకి దేవుణ్ణి కూడా పెద్దగా అంగీకరించరు, కర్మే కారణం అంటారు. అదే సత్యం అనిపిస్తోంది అయ్యా నాకు, ఇంకా దేవుడు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి. ఈ జనమేజయుడు అంటున్నాడు మీమాంసా మతమే నాకు సమ్మతం అనిపిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద మహానుభావులు కూడా కామక్రోధాదులకి లొంగిపోయారే, కోరికకి కోపానికి. ఇక నాబోటి వాడు కలిలో ఉన్నవాడి సంగతి ఏమిటి అన్నాడు. అసలు వైరం దేనికి వస్తుంది? ఎవరికైనా తగు దేనికి వస్తుంది? వైరం భవతి విత్తార్థం దారార్థం వా పరస్పరం. వైరం అనేది, శత్రువు అనేది డబ్బు కోసం వస్తుంది. మహాభారతం అదే కదా.
దారార్థం భార్య కోసం వస్తుంది, కాంత కోసం వస్తుంది, రామాయణం అదే కదా. ఇలాగా వైరం అనేది వస్తుంది. ఏషణారహితవు కస్మాత్, ఏషణలు లేవు వారికి. ఏషణ అంటే 3 ఏషణలని ఉంటాయి మనకి. దారేషణ, ధనేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే స్త్రీ పట్ల అనురాగం, కోరిక, అలాగే ధనం పట్ల, సంతానం పట్ల. వీళ్ళకి ఏషణ లేదు. అలాంటి వీళ్ళు ప్రధానం మహత్, గొప్ప యుద్ధం చేశారే. ప్రహ్లాదోపిచ ధర్మాత్మ జ్ఞాత్వా దేవౌ సనాతనం. వీళ్ళ గురించి తెలుసు ప్రహ్లాదుడికి. వీళ్ళు శాశ్వతులైనటువంటి పరమాత్మ స్వరూపులు, నరనారాయణులంటే నారాయణ స్వరూపులు. ఆయన విష్ణుభక్తుడు, మహానుభావుడు. అలాంటి ధర్మాత్ముడైన వాడు తెలిసి కూడా కృతవాన్ స కథం యుద్ధం నరనారాయణౌ ముని ఏతద్విస్తరతో బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి కారణం. అలాంటి వాడు వీళ్ళతో యుద్ధం చేయడం ఏమిటిదంతా? వీళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ? భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వశంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు. పిలిస్తే పలికాడు భగవంతుడు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ యుద్ధాలు చేయడం ఏమిటి? భగవత్ స్వరూపులు, భగవంతుడికి భగవద్భక్తుడు ఇంకా గొప్పవాడని కదా పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. అట్లాంటి మహానుభావుడు ఇలా యుద్ధం చేయడం ఏమిటి అంటే, నృసింహేన చ పాతాలే స్థాపిత శోధదైత్యరాట. నృసింహావతారం అయిన తర్వాత నరసింహస్వామి ఏం చేశాడంటే, ఆ ప్రహ్లాదుడిని పాతాళలోకానికి అధిపతిగా చేసి పాతాళలోకంలో ఉండునాయన అని చెప్పాడు. రాజ్యం చికార తత్రైవ ప్రజాపాలన తత్పరః. ఆ పాతాళలోకానికి ప్రభువుగా ఉంటూ అక్కడ రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు. సంస్మృతే పుండరీకాక్షే నిర్విశోభూన్ మహోరగ నప్రాపచ్యవనో దుఃఖం నియమానో రసాతలం. కదాచిత్ భృగుపుత్రోధ చవనాఖ్యో మహాతపాః. అయితే ప్రహ్లాదుడు పాతాళలోకంలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు చ్యవనుడనేటువంటి ఒక మహర్షి, ఆయన భృగు మహర్షి యొక్క కుమారుడు, నర్మదా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ నర్మదా నదిలో ఆయన స్నానం చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఒక పెద్ద పాము, భయంకరమైనటువంటి విషసర్పం ఆయన్ని పట్టేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయడం మొదలెట్టాడు. అది తీసుకెళ్ళిపోతోంది, పాతాళలోకానికి తీసుకెళ్ళిపోయింది. అమ్మో, నారాయణుడిని స్మరిస్తున్నాడు, నాకేం జరుగుతుందో అని భయం వేసేసి ఆ పాము ఏం చేసింది, వదిలిపెట్టేప్పటికి సరే ఆయన వెళ్ళి పాతాళలోకంలోకి వెళ్ళాడు. అక్కడ పాతాళలోకంలో తిరుగుతూ ఉంటే ప్రహ్లాదుడు చూశాడు ఆయన్ని. చూసి, ఏమిటయ్యా నువ్వు మహానుభావ, ఆయన పూజించి నువ్వు పాతాళానికి వచ్చావేమిటి, ఇంద్రుడు ఏమైనా పంపించాడా నిన్ను అని అడిగాడు. ఎందుకంటే మా మీద ఆయనకి ఎప్పుడూ కన్ను ఉంటుంది, నీ ఇంద్రుడు పంపించాడా? దైత్య విద్వేషయుక్తేనా, రాక్షసులుంటే ఆయనకు పడదు, లేదా నా రాజ్యం చూడటానికి వచ్చావా, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే అప్పుడు చ్యవనుడు చెప్పాడు, కిమ్మే మఘవతారాజన్ యదహం ప్రేషిత పునః దూతకార్యం ప్రకుర్వాణ ప్రాప్తవాన్ నగరేతవా విద్ధిమాం భృగుపుత్రంతం స్వనేత్రం ధర్మతత్పరం. నాకేం పనయ్యా ఇంద్రుడితో, నేను చ్యవన మహర్షిని, భృగు మహర్షి యొక్క కుమారుణ్ణి, నా ఇందు నువ్వేమీ శంకించనక్కర్లేదు. నేను నర్మదా నదికి స్నానానికి వెళితే ఓ పాము పట్టుకుంది, భయంకరమైన పాము, తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. నేను నారాయణ స్మరణం చేయటం వల్ల నేను తప్పించుకున్నాను ఆ బాధ నుంచి అని చెప్పి, నువ్వు విష్ణు భక్తుడివి, నేను కూడా విష్ణు భక్తుడిని నువ్వు తెలుసుకో అన్నాడు. అయితే మరి ఎన్నో తీర్థాలు సేవించినట్టున్నావు మహానుభావ, నువ్వు ఏ తీర్థాలు సేవించావు భూమిలో, ఆ తీర్థాల యొక్క గొప్ప విషయం అంతా చెప్పు అని అడిగాడు. అప్పుడు చ్యవనుడు చెప్తున్నాడు, ఈ తీర్థయాత్రలు, ఈ దేవతలు, మరి ఈ క్షేత్రాలు, వాటి యొక్క ప్రాశస్త్యం, వాటిల్లో మనం ఏ రకంగా చేస్తే వాటిన్నిటిని తిరగటం వల్ల, వాటిని సేవించడం వల్ల, వాటి వల్ల మనకి ఎలాంటి పుణ్యం వస్తుంది, మనం ఏ భావాలతో అక్కడికి వెళ్ళాలి. మనోవాక్కాయ శుద్ధానాం రాజన్ తీర్థం పదే పదే. ఈ తీర్థం అనేది ఎక్కడుంది అంటే అడుగడుగునా తీర్థం ఉంది. ఎవరికి? మనోవాక్కాయ శుద్ధానాం, త్రికరణ శుద్ధి ఉన్నవాడికి, మనస్సు, వాక్కు, శరీరం పరిశుద్ధంగా ఉన్నవారికి అడుగడుగునా తీర్థమే. తథా మలిన చిత్తానాం గంగాపి కీకటాధికా. మలినం, చిత్తంలో మాలిన్యం గనక ఉంటే, మనస్సులో గనక దోషం ఉంటే గంగ కూడా అది ఏమాత్రం వారికి తీర్థం కాదు. ప్రథమంచేన్మనశుద్ధం జాతం పాప వివర్జితం తదా తీర్థాని సర్వాణి పావనాని భవంతి వై. మొట్టమొదటి మనస్సును కనుక శుద్ధం చేసుకుంటే, అంటే పాప వివర్జితం అంటే పాపపు ఆలోచనలు రాకుండా చేసుకోగలిగితే అప్పుడు అన్ని తీర్థములు పవిత్రం చేస్తాయి. మనం శుద్ధమైన మనస్సుతో సేవించాలి. తీర్థాలు క్షేత్రాలు సేవించొద్దని చెప్పడం లేదు ఇక్కడ. తీర్థసేవ, క్షేత్రసేవ చేసేవారికి శుద్ధమైన మనస్సు చాలా ముఖ్యం.
మనస్సు మలినమైనటువంటి మనస్సుతో తీర్థక్షేత్రాలను సేవించినందువల్ల ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. గంగా తీరే హి సర్వత్ర వసంతి నగరాణి చ వ్రజశ్చైవాకరా గ్రామా సర్వే ఖేటాస్తథాపరే. గంగా తీరంలో ఎన్ని గ్రామాలు లేవు, ఎన్ని నగరాలు లేవు. ఎంతోమంది నిషాదానాం నివాసాశ్చ కైవర్తానాం తథాపరే హూణభంగ ఖసానాశ్చ మ్లేచ్ఛానాం దైత్యసత్తమా పిబంతి సర్వదా గంగాం. ఆ గంగా తీరవాసులు అనేక రకాలైనటువంటి జాతుల వారు ఉంటారు అక్కడ. వారు ఎప్పుడూ గంగాజలమే తాగుతూ ఉంటారు. మరి స్నానం అందులో చేస్తూ ఉంటారు. మూడు వేళలా స్నానాలు చేస్తూ ఉంటారు. తత్రైకోపి విశుద్ధాత్మ నభవత్యేవ మహర్షి. అక్కడ ఎవరైతే ఆ గంగా స్నానం చేసినందువల్ల, గంగాజలం తాగినందువల్ల వారు శుద్ధులవుతారంటే మనస్సు శుద్ధంగా ఉంటే అది వారిని శుద్ధి చేస్తుంది. కిం ఫలం తర్హి తీర్థస్య విషయోపహతాత్మసు. ఈ ప్రాపంచికమైనటువంటి విషయములకు లోబడినటువంటి వారికి ఆ తీర్థం వల్ల ఫలితం ఏమొస్తుంది అని చవన మహర్షి చెప్తున్నాడు. ఆయన తీర్థాల గురించి చెప్పమంటే అసలు తీర్థాలు ఎలా సేవించాలి, ఏం చేయాలి అంటే ఇది ఉపదేశాత్మకమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ మనకి ఉపదేశం చేయడానికి. అయితే వేదం ఎప్పుడు కూడా ప్రభువులాగా ఆదేశిస్తుంది, పురాణమేమో ఒక స్నేహితుడిలాగా చెప్తుంది. సుహృత్ సంహితం అంటారు పురాణాన్ని. ఒక ఫ్రెండ్ చెప్తే ఎలా ఉంటుందో అలాగా. కావ్యాలు ఎలా చెప్తాయంటే తనకి ఇష్టమైనటువంటి ప్రియురాలు చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో ఉంది, మనకి కావ్యం సంబంధం ఇప్పుడు లేదు. మనకి ఇప్పుడు మనం పురాణం కదా చదువుతున్నాం. ఈ పురాణం అనేది స్నేహితుడు చెప్పినట్టు చెప్తుంది అనమాట. స్నేహితుడు ఎప్పుడు మనకి హితం కోరి చెప్పేవాడు స్నేహితుడు కదా. అందువల్ల ఈ పురాణాల్లో మధ్యలో వారు అడిగిన ప్రశ్న కన్నా వీరు చెప్పవలసిన విషయాలన్నీ జొప్పించి మరీ చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఎందుకు ప్రాపంచికమైనటువంటి విషయాలకి లోపలికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే కారణం మన ఏవాత్ర, మనస్సే కారణం. నాణ్యద్రాజన్ విచింతయ, ఇంకొక కారణం లేనేలేదు. మన మనస్సు అశుద్ధం కావడానికి శుద్ధం కావడానికి కారణం మనస్సే. మనశ్శుద్ధి ప్రకర్తవ్య సతతం శుద్ధిమిచ్చత. ఎప్పుడూ తాను శుచిగా ఉండదలుచుకున్నవాడు మనస్సును శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. తీర్థవాసీ మహాపాపో భవేత్ తత్ర ఆత్మవంచనాత్ తత్రైవాచరితం పాపం ఆనంత్యాయ ప్రకల్పతే. తీర్థంలో ఎవరైతే తీర్థ సేవ చేస్తాడో అంటే తీర్థాన్ని సేవించడానికి వెళ్తాడో అక్కడ గనక తనని ఆత్మవంచన చేసుకోవడం అంటే గొప్ప పాపాలు చేసినవాడు అక్కడ కూడా వెళ్ళి పాపాలు చేస్తున్నవాడు తనని దాన్ని వంచుకుంటున్నాడు. అందరికీ ఏమో ఏదో యాత్ర చేస్తున్నాడు, యాత్ర చేస్తోంది అనుకుంటారు. అతను ఆమె తనకి తనే వంచన చేసుకుంటోంది. అక్కడ చేసినటువంటి పాపం అది అనంతం అంటే అంతు, దానికి అంతు ఉండదు అన్నమాట. ఆ విధంగా మనం బాధపడవలసి వస్తుంది. భావదుష్ట తథా తీర్థ కోటి స్నాతో నశుద్ధ్యతి. భావంలో దోషం ఉన్నప్పుడు, మనస్సులో దోషం ఉన్నప్పుడు తీర్థకోటి స్నానాలు చేసిన, కోటి తీర్థాల్లో స్నానం చేసినప్పటికీ కూడా శుద్ధి కలుగదు. ప్రథమం మనసశుద్ధి కర్తవ్య శుభమిచ్చత శుద్ధే మనసి ద్రవ్యస్య శుద్ధిర్భవతి నాన్యథ. మొట్టమొదట మనస్సును శుద్ధి చేసుకోవాలి, తర్వాత ద్రవ్యం శుద్ధి అవుతుంది. తథైవ ఆచారశుద్ధి, మూడవది ఆచారశుద్ధి. మొదటి మనస్సుని శుద్ధి, రెండవదేమో ద్రవ్యశుద్ధి, మూడవది ఆచారశుద్ధి. తతస్తీర్థం ప్రసిద్ధ్యతి, తరువాత మనకి తీర్థం ఫలిస్తుంది. అన్యథాత్ కృతం సర్వం వ్యర్థం భవతి తక్షణాత్. అలా కాకుండా ఈ మూడు రకాలైన శుద్ధిని మనం సంపాదించుకోకుండా తీర్థసేవ కనుక చేస్తే అంతా వ్యర్థమైపోతుంది అని చెప్పాడన్నమాట. ఆ తర్వాత నైమిషారణ్యం గురించి గొప్పగా చెప్తే, అయితే ప్రహ్లాదుడు రాక్షసులందరినీ తీసుకుని ఆ నైమిషారణ్యం గురించి వినేటప్పటికీ నైమిషారణ్యం బయలుదేరి వెళ్ళాడు. ఆ నైమిషారణ్యం వెళ్ళేటప్పటికీ ఆ నైమిషారణ్యంలో ఈ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి నైమిషారణ్యుల దగ్గర, నైమిషారణ్యంలో తపస్సు చేస్తున్న నరనారాయణుల దగ్గర విల్లమ్ములు ఉన్నాయి. మరి ఒక ధనుస్సు, బాణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏమిటయ్యా తపస్సు చేసుకునేవాళ్ళు ఈ విల్లంబులు ధరించడం ఏమిటి అని ప్రహ్లాదుడు చాలా గట్టిగా మాట్లాడాడు. మీరు చాలా వంచన చేస్తున్నారు, ఎవరిని మీరు మరి వంచిస్తారయ్యా ఇలాంటి పని చేసి? మీరు ఋషుల తాపసౌ మందబుద్ధిస్తౌ మృషావాం గర్వమోహితౌ మయి తిష్టతి దైత్యేంద్రే ధర్మసేతు ప్రవర్తకే. నేను ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి మహానుభావుండి, నేను రాక్షసరాజుని. అలాంటి నేనుండగా మీరు ఇక్కడ ఈ విధంగా తాపసుల వేషంలో, తపస్సు చేసుకునే వారి వేషంలో ఉండి ఇలాంటి పని చేస్తారా?
నయుక్తమేతత్తీర్థేస్మిన్ న ధర్మాచరణం పునః. ఇటువంటి మహాతీర్థంలో, నైమిషం అనేటువంటిది మహాతీర్థం, ఇటువంటి తీర్థంలో మీరు ఈ రకమైన చేయడం అనేది ఏమాత్రం తగదు అని చెప్పి మరి తదాకర్ణ్యవచస్తస్య నరస్తం ప్రత్యువాచ యుద్ధస్వాద్య మయా సార్ధం యదితే మతి. అలాగైతే ఇప్పుడే నాతో యుద్ధం చెయ్యి, నువ్వు ఇలా అనుకుంటున్నావా మా గురించి, అయితే యుద్ధం చెయ్యి అన్నాడు నరుడు. అందులో అద్యతే స్ఫోటయిష్యామి మూర్ధానం అసురాధమా, ఇప్పుడే నీ తల పగలగొడతా. వచ్చేసింది అప్పుడే కోపం. యుద్ధే శ్రద్ధ నతే పశ్చాత్ భవిష్యతి కదాచన, ఇంకెప్పటికీ నీకు జీవితంలో యుద్ధం చేయాలనిపించదు, అలా చేసేస్తాను అన్నాడు నరుడు. ఈ విధంగా మరి నరనారాయణులకు కూడా ఆ రకంగా ప్రహ్లాదుడికి వాళ్ళకి ఆ రకంగా వచ్చింది. ఈ పెద్ద యుద్ధం జరిగింది వాళ్ళ మధ్య. నారద పర్వతశ్చైవ ప్రేక్షణార్థం స్థితౌ ముని. నారదుడు పర్వతుడు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా దేవతలందరూ వచ్చేశారు. ఇదేమిటి నరనారాయణులకి ప్రహ్లాదుడికి యుద్ధం జరగడం ఏమిటి, ఇంత ఘోరమైన యుద్ధం జరుగుతోంది అని మొత్తం దేవతా సమూహాలు, రకరకాలైనటువంటి దేవతలు కూడా అనేక రకాల జాతులు ఉంటాయి, ఆ దేవతలలో ఉండే జాతుల వారంతా వచ్చేసేసారు. నారదుల వారు పర్వతుడు నారద పర్వతం ప్రాహ నేదృశం జాభవత్పుర, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదయ్యా పర్వత అన్నట్టు నారదుడు. ఆయనకి మొత్తం త్రిలోక సంచారి, ఎప్పుడు అన్నీ తెలుసు కదా ఆయనకి, ఎప్పుడు చూడలేదు ఆయన. తారకాసుర యుద్ధం చ తథా వృత్రాసురస్య మధుకైట భయోర్ యుద్ధం హరిణా చేతురు సంకృతం. 3 యుద్ధాలు ఇలా ఉన్నాయి. తారకాసురుడితో యుద్ధం చేశాడు సుబ్రహ్మణ్య స్వామి, అలా కొంచెం వృత్రాసురుడితో యుద్ధం జరిగింది. మధుకైటభులతో యుద్ధం చేశాడు పూర్వం శ్రీ మహావిష్ణువు, అప్పుడు కొంచెం ఇలా జరిగింది. ప్రహ్లాద ప్రబలశూరో యస్మాన్ నారాయణేన చ. ప్రహ్లాదుడు చాలా గొప్ప వీరుడు, ఎందుకంటే నరుడితో నారాయణుడితో తలపడుతున్నాడే. నారాయణుడు అంటే ఎవరు? సిద్ధుడు ఆయన, అంటే సాధించదగింది లేదు ఆయనకి, అంతా సిద్ధించింది ఆయనకి. ఒక అద్భుతమైనటువంటి పని చేయగలిగినటువంటి మహానుభావుడు, ఆయనతో చేస్తున్నాడు కాబట్టి ప్రహ్లాదుడంత వీరుడు లేడు అన్నాడు. తాపసౌ నజితాత్మానౌ నరనారాయణౌ జితౌ గచ్చత్వం వితలం రాజన్ కురుభక్తిం మమాచలం. ఆ తర్వాత మరి కథంతౌ చక్రతు యుద్ధం ప్రహ్లాదేన సమమ్ముని కథయస్వ మహాభాగ కారణం విగ్రహస్య వై. కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై యుద్ధబుద్ధి కథం జాత తయోశ్చ తద్విరక్తయో. విరక్తులైనటువంటి వాళ్ళతో ప్రహ్లాదుడు యుద్ధం చేయడం ఏమిటి? ఏదైనా ఒక స్త్రీ కోసం యుద్ధం చేస్తారు, ఓ డబ్బు కోసం యుద్ధం చేస్తారు, ఇదేమిటి ఈ యుద్ధం ఏమిటి అని చెప్పి మళ్ళీ జనమేజయుడు అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే కారణేన వినా కార్యం భవత్యేవ నభవత్యేవ నిశ్చయ. ఏ కారణం లేకుండా కార్యం అంటే పని జరుగుతుందా? విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? కారణం లేకుండా ఏ పని జరగదు. తపోదానం తథా యజ్ఞా సాత్వికాత్ ప్రభవంతి తే రాజసాద్వా మహాభాగతామసాత్ కలహస్తదా. తపస్సు, దానము, యజ్ఞములు ఇలాంటివి ఆచరింపబడతాయంటే అది సాత్వికుడి వల్ల జరుగుతాయి, అంటే సత్వగుణం కలిగినటువంటి వాడి వల్ల. రజోగుణం గలవాడు అలాగే తమోగుణం గలవాళ్ళకి కలహం జరుగుతూ ఉంటుంది. ఏ పనైనా సరే, ఎంత చిన్న పనైనా సరే అహంకారం లేకుండా జరగదు. శుభావాప్యశుభావాపి ప్రభవత్యపి నిశ్చయ అహంకారాత్ బంధకారి నాణ్యోస్తి జగతీతలే. అయితే మనకి బంధం కలగడానికి కారణం ఏమిటి? మనకి సంసార బంధం, మనమంతా బద్ధులం అంటున్నాం, అంటే బంధింపబడ్డాం. ఈ బంధింపబడటం ఎందువల్ల అంటే అహంకారం వల్ల బంధింపబడ్డాం. ఈ అహంకారం వల్లనే ఇదంతా వచ్చింది. ఏనేదం రచితం విశ్వం కథం తద్రహితం భవేత్. ఎవరైతే దీన్ని రచించాడో, ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించాడో, ఆయనకి అహంకారం లేకుండా ఉంటుందా? నేను చేశాను, ఈ సృష్టికి నేను కర్తను అనుకుంటున్నాడు. ఆయనకి ఉంది అహంకారం. బ్రహ్మారుద్రస్తదా విష్ణు అహంకారయుతాస్త్వమీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే ఈ అహంకారం ఉంది. నేను సృష్టి చేశా, నేను సృష్టికర్తని, నేను స్థితికర్తని, నేను సంహారకర్తని అని. అన్యేషాంచైవ కా వార్త మునీనాం వసుధాధిపాయి. వేరే మునులందరి సంగతి ఏం చెప్తామండి? అహంకారావృతం విశ్వం భ్రమతీదం చరాచరం. ఈ ప్రపంచమంతా అహంకారంతో నిండిపోయి తిరుగుతోంది. పునర్జన్మ పునర్మృత్యు సర్వం కర్మవశానుగం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, ఇదంతా కర్మ వల్ల వస్తోంది. దేవతిర్యం మనుష్యాణం సంసారే అస్మిన్ మహీపతే రథాంగవద సర్వార్థం భ్రమణం సర్వదా స్మృతం. వితతేస్మిన్స్తు సంసారే ఉత్తమాధమయోనిషు నారాయణో హరిస్సాక్షాన్ మాత్స్యం వపురాశ్రిత. ఈ అహంకారం వల్ల నారాయణుడంతవాడు, సాక్షాత్ నారాయణుడే మత్స్యం చేపగా పుట్టాడు, మరి తాబేలుగా పుట్టాడు, పందిగా పుట్టాడు,
సగం మనిషి సగం సింహంగా పుట్టాడు, పొట్టివాడుగా పుట్టాడు, మరుగుజ్జువాడుగా. ఇదంతా కూడా అనేక అవతారాలు, ఎన్ని అవతారాలు, ఇవన్నీ అహంకారం వల్ల. ఈ స్థితిలో మరి ఆ తర్వాత ఒకప్పుడు ఇంద్రుడికి ప్రహ్లాదుడికి యుద్ధం జరిగింది. ఆ ప్రహ్లాదుడికి, అందులో ప్రహ్లాదుడు ఓడిపోయాడు. ఓడిపోయేప్పటికి ఆయనకి చాలా వైరాగ్యం కలిగింది. ఇంత నరనారాయణులతో యుద్ధం చేసినటువంటి ప్రహ్లాదుడికి ఇంద్రుడి చేత అపజయం అనేప్పటికి ఆయనకి చాలా వైరాగ్యం కలిగి ఆయన కుమారుడు విరోచనుడు, ఆ విరోచనుడు కుమారుడు బలి, ఆ బలిని రాజ్యంలో ప్రవేశపెట్టి ఆయన కాస్త ఇక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ బలి చక్రవర్తి చాలా మంచివాడు, దేవతల పట్ల ఆయనకు వైరం కలిగింది. ఇలా మా మీద దేవతలు ద్వేషంతో ఉన్నారు అని. వాళ్ళ మధ్య బలి చక్రవర్తికి దేవతలకి మధ్య కూడా యుద్ధం జరిగింది. జరిగితే ఏం జరిగిందంటే మరి విష్ణు సహాయం చేత మరి ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఈ రాక్షసులందరినీ కూడా పదవీచ్యుతుల్ని చేశాడు. చాలా బాధపడ్డారు వాళ్ళు. బలిచక్రవర్తి సమయంలో రాక్షసులకి పరాభవం జరిగింది. వాళ్ళంతా వెళ్ళిపోయి గురువుగారైనటువంటి శుక్రాచార్యుడిని ప్రార్థించారు. శుక్రాచార్యుడు ఏమన్నాడంటే, మీరు భయపడకండి అయ్యా, నేను మంత్రాలు ఉన్నాయి, నా దగ్గర ఔషధులు ఉన్నాయి, వాటితో మీకు నేను సహాయం ఎప్పుడూ చేస్తూ ఉంటానన్నాడు. అన్నప్పుడు మరి సరే, ఆయన మంత్రాలు ఆయన తంత్రాలతో ఏమీ జరగల. అందువల్ల మీరు కొంతకాలం ఉండండి, ఏవో నేను చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేనేం చేస్తానంటే, నేను శివుడి గురించి తపస్సు చేసి నేను గొప్ప మంత్రాలని సాధించి వస్తాను, మీకు సహాయం చేస్తానన్నాడు. తర్వాత శివుడి గురించి గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆయన. ఈలోపు పాపం ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కూడా ఈ బాధ మొరబెట్టుకుంటే కొన్నాళ్ళు ఓపిక పట్టండి, ఒకప్పుడు మంచిగా ఉంటాం, ఒకప్పుడు చెడుగా ఉంటాం, గురువుగారు చెప్పారు కదా అన్నారు. అయితే శివుడు ఏం చేశాడు, ఇది ఏదో దేవతలకి ద్రోహం చేస్తాడు ఇప్పుడు ఈ శుక్రాచార్యుడు, రాక్షసుల్ని గెలిపించి, ఇదంతా పెద్ద ఇబ్బందికరమైన విషయం, మళ్ళీ ఎవరన్నా పెద్దవాళ్ళు జోక్యం చేసుకుంటే బాగుండదు కదా అని చెప్పి, నువ్వు తల కిందకి పెట్టి ఈ మట్టి, ఈ దుమ్ముందే ఆ దుమ్మునంతా పీలుస్తూ ఓ 1000 ఏళ్ళు తపస్సు చేయవయ్యా అన్నాడు. చేస్తే అప్పుడు నీకు మంత్రాలు వస్తాయి అన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పాడు. అలాగే తపస్సు చేస్తున్నాడు ఆయన. తపస్సు చేస్తుంటే పాపం ఈలోపు ఈ దేవతలు చాలా టైం వచ్చింది కదా, మధ్యలో 1000 ఏళ్ళు ఆయన తపస్సు కావాలి. ఈలోపు దేవతలంతా ఈ రాక్షసుల మీద పడిపోయి చాలా బాధ పెట్టేస్తున్నారు, హింసించేసేస్తున్నారు, రాక్షసులందరినీ చంపేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ శుక్రాచార్యుడి యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను శరణు వేడారు. అమ్మా, మమ్మల్ని కాపాడాలి. ఆయనేమో వెళ్ళి మీ అబ్బాయి ఏమో తపస్సులో ఉన్నారు, మా పరిస్థితి ఏమిటంటే, ఆవిడంది మీకేం భయం లేదు, నేను కాపాడతానన్నప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేశాడు, ఆవిడకి బాగా నిద్ర కలిగేట్టు చేశాడు. ఆవిడని కాస్త నిద్రపోయింది. ఆవిడ నిద్రలో ఉన్నప్పుడు మళ్ళీ వీడు చంపేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత మరి కావ్యమాత తతఃక్రుద్ధ వచనం చేదమబ్రవీత్ మఘవన్ త్వాం హి భక్షయామి మఘవన్ త్వాం భక్షయామి సవిష్ణుం వై తపోబలాత్ నా తపస్సు యొక్క బలంతో ఇంద్రా నిన్ను విష్ణువుని ఇతన్ని తినేస్తానంది ఆవిడ. పశ్యతాం సర్వదేవానాం ఈదృశం మే తపోబలం, అందరూ చూస్తూ ఉండండి దేవతలంతా, నా తపోబలం ఎంతుందో చూపిస్తాను అని చెప్పి అన్నదన్నమాట. అనేటప్పటికీ మరి అకృతం తే కృతం విష్ణు జానన్ పాపం మహామతే, అప్పుడు విష్ణుమూర్తి ఆమెను చక్రం వేసి చంపేశాడు. చంపేస్తే పాపం భృగు మహర్షి వచ్చి ఆయన అకృతంతే అంటే శుక్రాచార్యుడి యొక్క తండ్రి, నువ్వు ఎంత తప్పు చేశావయ్యా, నీకు పాపం అని తెలుసు కదా, ఒక బ్రాహ్మణ స్త్రీని ఇలా చంపేశావే, మనస్సులో కూడా అలా చేయటానికి వీల్లేదు. ఆఖ్యాతస్వం సత్వగుణ, నువ్వు సత్వగుణ స్వరూపుడు అని చెప్పబడుతున్నావు. స్మృతో బ్రహ్మచరాజస, బ్రహ్మదేవుడు రజోగుణం స్వరూపం అని, తథాసౌ తామస శంభు విపరీతం కథం స్మృతం, శంభువేమో రుద్రుడేమో తమోగుణ స్వరూపుడు అంటున్నారు. ఇప్పుడు విపరీతమైందే, ఎలా అయింది విపరీతం ఇలాగా? తామసస్త్వం కథం జాత కృతం కర్మాతి నిందితం, నువ్వు తామసుడు అయ్యావు, ఎంతో నిందితమైనటువంటి కర్మ చేశావు. అవధ్యా స్త్రీ త్వయా విష్ణు హతాకస్మాన్ నిరాగస, ఏ తప్పు చేయనటువంటి స్త్రీని నువ్వు చంపావే,
అన్నాడు. అవతారా మర్త్యలోకే సంతు మచ్చాప సంభవ. కాబట్టి నువ్వు ఇటువంటి పని చేసావు కాబట్టి నువ్వు ఎప్పుడూ భూమిలో పుడుతూనే ఉండు అవతారాలు. ప్రాయో గర్భభవం దుఃఖం భుంక్ష్వ పాపాత్ జనార్దన. ఇటువంటి పాపం చేశావు కాబట్టి నువ్వు గర్భవాసం నరకాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండాలి, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండని భృగు శాపం పెట్టాడు. ఇలాంటి శాపాలన్నీ కూడా జరిగినాయి. అంటే ఏమిటి ఇవన్నీ కూడా? వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తించారు అంటే మనకి చెప్పడం కోసం. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేవి ఎంత వాళ్ళనైనా కూడా మరి దిగజార్చేస్తాయి అన్నమాట. అందువల్ల వాటికి మనం లొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం లొంగిపోతాం కదా, ఎందుకంటే మనం త్రిగుణాల్లోనే ఉన్నాం కదా. అందులో ముఖ్యంగా మనం రజోగుణంతో ఉన్నవాళ్ళం. రజోగుణం అంటే అహంకారం అని అర్థం. మనకు అందరికీ అహంకారం ఉంది. కాబట్టి ఈ అహంకారంతో మనం ఈ కామక్రోధాలకి వశలమైన వాళ్ళం. ఏం చేయాలి? మనని మనం ఎలా బాగు చేసుకోవాలంటే ఆ తల్లిని ఆశ్రయించాలి అని చివరికి అలా చెప్తూ వస్తారు. మరి ఆ తర్వాత ఈమెను ఇలా చంపడం అయిపోయిన తర్వాత ఈలోపు ఏం జరుగుతుందో అనే భయంతో ఇంద్రుడు ఏం చేశాడు? ఇప్పుడు మనకి ఇంకో మార్గం ఏమిటి అంటే శుక్రాచార్యుడి యొక్క మనస్సును పాడు చేయాలి అని పుట్టింది మళ్ళీ ఇంద్రుడికి. ఒక అమ్మాయిని పంపించాడు, తన కూతుర్ని. ఆవిడ పేరేమిటి? జయంతి. జయంతిని పంపించి గచ్చపుత్రిమయా దత్త కావ్యాయత్వం తపస్వినే, నువ్వు వెళ్ళి శుక్రాచార్యుడికి ఆరాధన చెయ్యి అంటే ఆవిడ కాస్త వెళ్ళి అక్కడ ఆయన్ని సేవించింది. నేను మీకు సేవ చేస్తానండి అంటూ వచ్చింది. సరే ఏదో సేవ చేస్తాను వచ్చిందిగా చేయమన్నాడు. చేస్తే అక్కడి నుంచి ఆ తర్వాత అమ్మా నువ్వు బాగా సేవ చేసావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నీతోనే ఉండాలనుకుంటున్నానంది. ఇదేమిటి? నాకు వేరే పనుంది, ఓ 10 సంవత్సరాలు నీతో పాటు గడుపుతానని ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంతో ఆమెతో ఉన్నాడు. ఈలోపు ఏం జరిగింది? బృహస్పతి దేవతలని గురువు ఆయన్ని పంపించి శుక్రాచార్యుడి వేషంతో వెళ్ళి రాక్షసులందరినీ కూడా ఆయన చెదరగొట్టాడు. ఏమని? మీరందరూ కూడా ఈ వైదికమైనటువంటి కర్మానుష్ఠానం చేసే వాళ్ళందరిది కూడా తప్పు చేస్తున్నారు వాళ్ళు అని జైన మతాన్ని అంటే అవైదిక మతాన్ని బోధించి వాళ్ళ మనస్సులు పాడు చేసి అందరినీ కూడా అంటే వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరినీ హింసించే విధంగా బోధించాడు. వాళ్ళకి బోధించి వాళ్ళ బుద్ధిని పాడు చేశాడు ఆయన. తర్వాత పాపం తిరిగి వచ్చాడు శుక్రుడు. ఏమయ్యా ఇంత పని చేశావు అని చెప్పి, నువ్వు ఎంత తప్పు చేశావని చెప్పి ఆయన బాధపడ్డాడు. బాధపడితే ఈ శుక్రాచార్యుని వాళ్ళు గుర్తించరే, నేను రా మీ గురువుని, వాడు కాదు వాడు మాయ, వాడు మోసం వేషం వేసుకొచ్చాడని చెప్తే నమ్మలేదు. తర్వాత వాళ్ళకి తెలిసి గాళా వెళ్ళా పడ్డారు. ఏదో మొత్తానికి చివరికి ఏంటంటే ఆరాధయేన్ మహేశానీం. అందువల్ల ఇటువంటి బాధలన్నీ మహాత్ములందరికీ వచ్చినాయి. కారణం ఏమిటంటే ఈ సత్వరజస్తమో గుణాలతో వీరందరూ కూడా వాటిలో పడిపోయి కొట్టుకుపోయారు. కాబట్టి ఏం చేయాలి మనం? ఆరాధయేన్ మహేశానీం సచ్చిదానందరూపిణీం గుణతశ్చన్నం జగదే తచ్చరాచరం భ్రమతి ఉన్మత్తవత్ సర్వం మదిరామత్తవన్ నృప తస్య ఆరాధనేనైవ గుణాన్ సర్వాన్ విమృజ్య చ ముక్తిం భజేతమతిమాన్ నాణ్యః పంథాత్వితః పరః ఆరాధితా మహేశాని న యావత్ కురుతే కృపాం తావత్ భవేత్ సుఖం కస్మాత్ కోన్యోస్తి దయయాయుతః కరుణాసాగరామేతాం భజేత్ తస్మాదమాయయా. కాబట్టి మనం ఈ గుణప్రవాహంలో కొట్టుకుపోకుండా ఈ అరిషడ్వర్గానికి లోబడిపోయి పతనం కాకుండా ఉండడానికి మనం ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటండి? మనకి బ్రహ్మ జగత్తు రెండు ఉన్నాయి. బ్రహ్మ అంటే ఏమిటి? పరిమితి లేనిది అని అర్థం. బ్రహ్మ అంటే పరిమితి లేనిది. పరిమితి దేనివల్ల వస్తుంది? పరిమితి అంటే లిమిట్ అంటాం కదా. ఒక దేశం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంకో చోట లేము, పరిమితి అలా వస్తుంది. కాలం, ఈ కాలంలో ఉన్నాం, మరో కాలంలో లేవని. ఇది అవును ఇది కాదు, నేను ఇది అనుకుంటున్నా, అక్కడ ఉన్నది నే కాదు. అలా కాకుండా దేశం కాలం వస్తు అనేది ఆ పరిమితి లేనటువంటిది బ్రహ్మ. ఆ బ్రహ్మకి స్వరూపం ఏమిటి అంటే సత్తు చిత్తు ఆనందం. సత్తు అంటే ఉండడం, ఉంది, ఉన్నదంటే ఏదుంటే అది ఉందంతా అదే బ్రహ్మ అంటే. ఉంది అంటున్నామంటే బ్రహ్మ. అది జ్ఞానరూపం. చిత్ అంటే జ్ఞానం, అది ఆనందరూపం, దుఃఖరూపం కాదు. అజ్ఞాన రూపం, దుఃఖరూపం కాదు, ఉన్న పదార్థం. అది లేని పదార్థం కాదు, శూన్యం కాదు. బౌద్ధంలో శూన్యం అని చెప్తారు, అంటే లేని పదార్థం.
ఉన్న పదార్థమే అది, ఉన్న పదార్థమే అది, జ్ఞానస్వరూపం, ఆనందస్వరూపం, అది అటువంటి తల్లి అన్నమాట. ఆమె యొక్క మాయ అంటే అది ఆమె శక్తి, ఆ మాయ వల్ల ఈ మొత్తం జగత్తు కప్పిపోయబడి ఉంది. అందువల్ల ఇందులో ఈ జగత్తులో ఉన్న వాళ్ళంతా పిచ్చివాళ్ళలాగా, ఏదో ఒక మాదక ద్రవ్యాలని తీసుకున్న వాళ్ళలాగా వాళ్ళు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆమె ఆరాధన చేయకుండా, ఆమె ఆరాధన వల్ల కాకుండా ఈ గుణాలని మనం ఏ విధంగా పోగొట్టుకుంటాం, ఈ గుణాలకు అతీతంగా ఎలా వెళతాం? ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటున్నాడో వాడు ఆ తల్లిని ఆరాధించటమే మార్గం, మరొక మార్గం లేదు. ముక్తిం భజేత మతిమాన్ నాన్య పంథాః, అన్యః పంథాః న, పంథ అంటే మార్గం, వేరే మార్గం లేదు. ఆరాధిత మహేశాని న యావత్ కురుతే కృపాం. అయితే ఆరాధించగానే అంతా అయిపోయిందా? ఆరాధించినప్పటికీ కూడా ఎంతవరకు అయితే ఆ తల్లి కృప మనకి లభించదో తావత్ భవేత్ సుఖం కస్మాత్, అలా అప్పటి వరకు మనకి సుఖం ఎలా కలుగుతుంది? ఆ తల్లి యొక్క కృపని మనం పొందినప్పుడే మనం సుఖపడతాం. సుఖపడటం అంటే ఈ బంధం పోవడం. కోన్యోస్తి దయయాయుతః కరుణాసాగరమేతాం భజేత్ తస్మాదమాయయా. ఈ ప్రపంచంలో వారికి దయుంది, వీరికి దయుంది. దయ అనే శబ్దం, ఈ దయలు ఏం పనికొస్తాయండి? ఆవిడ కరుణాసాగర, సముద్రం అంత కరుణా తల్లి. ఆ తల్లిని గనక మనం సేవించకుండా ఎలా సేవించాలి? అమాయయా, మాయతో కాదు, అమాయయా, కపటం లేకుండా సేవించాలి. అలా సేవిస్తే తప్పకుండా ఆ తల్లి దయగలుగుతుంది. యస్యాస్తు భజనేనైవ జీవన్ముక్తత్వమశ్నుతే. ఆమె దయ వల్ల, ఆమెను సేవించడం వల్ల ఈ జన్మలోనే, అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత మోక్షమా అంటే కాదు, ఈ శరీరం ఉన్నప్పుడే మోక్షం వస్తుంది. ఈ శరీరం అనేది నాకుంది, నేను ఈ శరీరం అనే భావన పోతుంది, జీవన్ముక్తి వస్తుంది. మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితాన మహేశ్వరి. దుర్లభమైనటువంటి మనుష్య జన్మ లభించి ఆ తల్లిని కనుక సేవించకపోతే మహేశ్వరిని నిశ్రేణికాగ్రాత్పతిత అధ ఇత్యేవ విద్మహే. నిచ్చెన పైకెక్కి అక్కడి నుంచి పడిపోయినట్టు కిందకి. మనుష్య జన్మ అంటే నిచ్చెన పైకెక్కినట్టు. ఈ మనుష్య జన్మలో ఆ తల్లి కృపని సాధించకపోతే అక్కడి నుంచి కింద పడిపోయినట్టే. అహంకారావృతం విశ్వం గుణత్రయ సమన్వితం. ఈ సమస్త ప్రపంచం కూడా అహంకారంతో ఉంది. ఈ మూడు గుణాల్లో, సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉంది. అసత్యేనాపి సంబద్ధం, అసత్యంతో ఉంది. ఇదంతా అసత్యం, లేనిది ఉన్నట్టుగా కనపడుతోంది. ముచ్యతే కథమన్యదా, ఇది లేదు ఉన్నది అది అని తెలిసేది ఇట్లా ఆ తల్లి కృప వల్ల. హిత్వా సర్వం తతస్సర్వై. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి సంసేవ్య భువనేశ్వరి, ఆ భువనేశ్వరి, ఆ తల్లి సేవించదగినటువంటిది అని చెప్పి మనకి ఉపదేశం. ఇలా ఈ ఉపదేశం అయిన తర్వాత మనకి ఈరోజు మనం మహాలక్ష్మి చరిత్ర అయినా మనం చెప్పుకోవాలి కదా. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ముఖ్యమైనటువంటి చరిత్రలు ఆ అమ్మవారికి సంబంధించినవి, అవి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రంథం పెద్దది, సమయం తగినంత కాదు. అయితే అందువల్ల మరి అయినా మనం చెప్పుకోవాలి. చెప్పుకోగలిగినంత ఆ తల్లి ఎంత మనని అవకాశం ఇస్తే అంతవరకు. మాయా విమోహిత మందాః ప్రవదంతి మనీషిణః కరోతి స్వేచ్ఛయా విష్ణుః అవతారాన్ అనేకశః. కౌసల్యా దేవకీ గర్భే విష్టామల సమాకులే స్వేచ్ఛయా ప్రవదత్యర్థ గతో హి మధుసూదనః. కౌసల్య గర్భంలో, దేవకీ గర్భంలో, గర్భం అంటే ఎలా ఉంటుంది? అక్కడ అంతా కూడా మలినమైన పదార్థాలు ఉండే చోటు. అలాంటి చోట కూడా శ్రీ మహావిష్ణువు అంతవాడు ఆ గర్భవాసం చేశాడు. వైకుంఠం విడిచిపెట్టి గర్భవాసంలో ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా మరి ఈ దేని వల్ల కలిగినాయి? ఈ అహంకారం వల్ల, ఈ గుణత్రయం వల్ల అని కలిగినాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ తరువాత మరి
క్షణం. నహి తృప్యామ్యహం బ్రహ్మన్ సుధామయరసం పిబన్ చరితం చ మహాలక్ష్మ్యాః త్వన్ముఖాంభోజనిసృతం. త్రిగుణా సా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజా అష్టాదశ భుజారమ్య త్రివర్ణ విశ్వమోహిని శ్వేతాననా కృష్ణనేత్రా సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణ భూషిత. మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం గురించి చెప్పుకోవలసినటువంటి వృత్తాంతం ఉంది ఇక్కడ ఈ పంచమ స్కంధంలో. ఆ మహాలక్ష్మి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా ఆవిర్భవించింది. ఎలా ఉంది ఆ తల్లి అంటే దేవానాం తేజపుంజ సముద్భవ, దేవతలందరి యొక్క తేజస్సు నుంచి వచ్చింది. సమస్త దేవతలు ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో ఆ దేవతలందరిలో ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి అంతా ఒకటిగా అయినప్పుడు ఆ తల్లి ఏర్పడిందన్నమాట. బభూవ అతివర నారి సుందరి విస్మయప్రద, అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి సౌందర్యంతో ఆ తల్లి ఉంది. త్రిగుణాసా మహాలక్ష్మీ, ఆ మహాలక్ష్మి త్రిగుణ స్వరూప, సత్వరజస్తమో గుణములు మూడు సమానంగా ఉన్నటువంటి స్వరూపిణి ఆమె మహాలక్ష్మి. సర్వదేవ శరీరజ, సమస్త దేవతల యొక్క శరీరం నుంచి ఆమె వచ్చింది. అష్టాదశ భుజారమ్య, ఆమెకి 18 చేతులు ఉన్నాయి. మరి త్రివర్ణ విశ్వమోహిని శ్వేతానన, ఆమె ముఖం చాలా తెల్లగా ఉంది. కృష్ణనేత్ర, కళ్ళు నల్లగా ఉన్నాయి. సంరక్తాధర పల్లవ తామ్రపాణితల, ఆమె చేతులు అరచేతులు ఎర్రగా ఉన్నాయి. కాంత దివ్యభూషణ భూషిత, దివ్యమైనటువంటి అలంకారములచే అలంకరింపబడి ఉంది. ఆ తల్లి అటు ఎందుకు వచ్చింది ఆ తల్లి అంటే అసురనాశాయ తేజోరాశి సముద్భవ, రాక్షసుల్ని నశింపజేయడానికి వచ్చింది. అయితే ఎలా వచ్చింది అంటే ఒక రాజుగారు, ఒక రాజే అతను, ఆ రాజు ఆయనకి ఒక కోరిక కలిగింది. ఏమిటంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ఏం చేశాడు, తపస్సు చేసి నాకు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చాలా చక్కగా తపస్సు చేశావు నాయన, మరి నీకేం కావాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు. అడిగినప్పుడు ఆయన ఏమడిగాడంటే నాకు మరణం లేకుండా చెయ్యి అన్నాడు. మరణం లేకుండా చేయడం ఏమిటి, ఎవరైనా మరణించవలసిందే. ఏదైనా నువ్వు ఆ మరణం ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని ఏదైనా కోరుకోవచ్చు, కానీ మరణం లేకుండా చేయటం ఏమిటి అంటే, అయితే ఆ స్త్రీలను అన్నేం చంపుతారు, మనుషులను చంపకూడదు, దేవతలను చంపకూడదు, పురుషులు చంపకూడదు, ఏదో ఇలా అంటే అన్నీ కోరి స్త్రీలను వదిలేశాడు. స్త్రీని అన్నేం చేస్తుందని. సరే ఆ తర్వాత రాక్షస భావం వచ్చేసింది. ఆయన వచ్చేసేసి సమస్త లోకాలని ఆక్రమించేశాడు. స్వర్గలోకాన్ని ఆక్రమించి ఆ స్వర్గంలో వెళ్ళిపోయి ఇంద్రుడి సింహాసనంలో కూర్చున్నాడు. ఆ శచీదేవి వాళ్ళందరినీ కూడా వాళ్ళు భయపడి పారిపోయారన్నమాట. దేవతలకి ఆ ఇంద్రుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి కల్పవృక్షం, కామధేనువు, అమృత భాండం ఇవన్నీ కూడా ఆయన వశం అయిపోయినాయి. ఈ దేవతలంతా పరాజితులైపోయారు. వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన అమ్మో ఇదంతా నా వల్ల ఏమవుతుంది, పదండి మనం కైలాసానికి వెళదాం, శివుడితో మాట్లాడదాం అని అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కలిశారు. కలిసిన తర్వాత అమాయకులారా మనం ఇప్పుడు ఏం చేయాలి, మనకి అందరికీ శక్తి ఎలా వచ్చింది, ఏ తల్లిని ఏ తల్లి దయ వల్ల మనమంతా శక్తిమంతులం అయ్యామో ఆ తల్లిని మనం ధ్యానిద్దాం అని చెప్పి అందరూ దేవతలంతా కూడా ధ్యానం చేసినప్పుడు ఆ దేవతలందరిలో నుంచి ఆ శక్తి ఏర్పడిందన్నమాట. మహాలక్ష్మి అని ఆమెకు పేరు. అదే మనం దుర్గ మహిషాసురుడు వాడి పేరు. ఆ మహిషాసుర సంహారార్థం వచ్చింది ఆ తల్లి. ఆ తరువాత ఆమె ఆవిర్భవిస్తూనే ఒక దివ్యమైనటువంటి సింహనాదం చేసింది. సింహనాదం చేసేటప్పటికీ వాడి దూత ఆ మహిషాసురుడు అంతకుముందు ఈ దేవతలందరితో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే వీళ్ళంతా పరాజితులైపోయారు. భయపడిపోయి అందరూ కూడా ఎక్కడెక్కడో దాక్కున్నారు కదా. అప్పుడు మరి ఈ సింహనాదం చేసేప్పటికి వాడికి యుద్ధానికి పిలుపు వచ్చినట్టుగా ఎవరో ఒక కాంత వచ్చి ఇలా సింహనాదం చేసింది అనేటప్పటికీ సరే సైన్యం వెళుతున్నారు, చేస్తున్నారు. మొత్తం మీద చాలామంది ఆ రాక్షసులకు సంబంధించిన వాళ్ళంతా పోయారు. వచ్చి నాతో యుద్ధం చేయండి అని అడుగుతోంది ఆవిడ. ఆ చివరికి మహిషాసురుడే వచ్చాడు. వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను వివాహం చేసుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, పూర్వం మండోదరి ఇలాగే మరి చక్కగా వివాహం చేసుకోకుండా తండ్రి మాట విని వివాహం చేసుకోకుండా తర్వాత నష్టపోయింది అంటే మండోదరి ఎవరు ఆమె అడుగుతుంది. ఈ మహాలక్ష్మి స్వరూపిణి ఆ మండోదరి ఎవరు అంటే సింహళ దేశంలో రాజుగారి అమ్మాయి. ఆ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత
తండ్రి గారు వివాహం చేస్తానంటే నేను వివాహం చేసుకోను, వ్రతనిష్టతో ఉండి నేను ఎప్పుడు కూడా కాలం గడుపుతాను తప్ప నాకు పురుషుడు నా జీవితంలోకి రానక్కర్లేదు అని చెప్పి ఆమె అలా ఉంటుంది. సరే, ఆ తర్వాత ఆమె చెల్లెలికి వివాహం చేస్తాడు ఆయన. స్వయంవరం జరిగింది, స్వయంవరంలో వివాహం చేస్తే ఆ స్వయంవరం చూసింది ఈవిడ. చూసిన తర్వాత కూడా ఈమెకేమీ చెల్లించలేదు. తర్వాత ఒకరోజు అడవిలో తిరుగుతోంది, ఏదో విహారం చేస్తోంది. చేస్తూ ఉంటే ఆ మండోదరి అనేటువంటి కన్య, అక్కడికి కోసల దేశపు రాజు ఒకడు వచ్చాడు. వచ్చి ఏదో వాడు దోవ తప్పి వచ్చాడు అక్కడికి. వచ్చేసేస్తే ఈవిడ విహరిస్తోంది. ఈమె చెలికెత్తులు ఎవరు నువ్వు అని అడిగారు. నేను ఫలాన్ని రాజకుమారుణ్ణి అంటే, ఆమె ఎవరు అంటే, ఆమె మండోదరి, మా రాజకుమార్తె అంటే, చాలా బాగుంది, నేను వివాహం చేసుకుంటానని చెప్పి ఆమెను వెళ్ళి అడిగాడు. అడిగితే మరి ఆమె నేను వివాహం చేసుకోనంది. ఆ తరువాత ఏదో ఒక వివాహం జరుగుతున్నప్పుడు చూసింది. ఆ వివాహం జరుగుతూ ఉండగా చూసి ఆవిడ చాలా ముచ్చటపడి తను వివాహం చేసుకుంటే బాగుండు కదా అనుకుని ఏం చేసింది, ఆ చెల్లెలికి ఆ స్వయంవరం అయిన తర్వాత ఏదో జరుగుతున్న వివాహ కార్యక్రమంలో ఒక విటుణ్ణి, అంటే మోసగాండి ఒకడిని, వాడు మోసంతో వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏం జరిగింది, వాడు ఈమె ఉండగానే అంతఃపురంలో ఒక పని మనిషితో, దాసీతో వాడు ఏకాంతంలో ఉండడం గమనించింది ఆవిడ. అక్కడి నుంచి ఇంకా చిచి, ఇప్పుడు నేను పుట్టింటికి వెళితే చాలా బాధ, ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకోకూడదు, అందువల్ల ఇంకా నేను జీవితంలో ఈ సాంసారికమైనటువంటి సుఖాన్ని కోరకుండా ఉంటాను అని ఇలా నష్టపోయిందమ్మా. నీవు నేను మంచి, ఇప్పుడు నేను నీతో చెప్తూ ఉంటే నువ్వు వినకుండా అని చెప్పి ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు మహిషాసురుడు అమ్మవారితో. చూడండి వాడి యొక్క బుద్ధి ఎలా ఉందో. సరే, ఆమె ఇవన్నీ మాట్లాడటం కాదు, నువ్వు చెయ్యి, నీకు యుద్ధం చేయగలిగితేరా అంది ఆవిడ. సరే, యుద్ధం చేసింది. మొత్తానికి మహిషాసుర సంహారం చేసింది అన్నమాట మహాలక్ష్మి. ఆ విధంగా మహిషాసుర సంహారం చేసినటువంటి మహాలక్ష్మి చరిత్ర ఆ విధంగా ఏర్పడింది. ఆ తల్లి మరి మనకి మన దుర్గ, ఇక్కడ మనం జయ జయ వైష్ణవి దుర్గే అని చెప్పి నారాయణ తీర్థుల వారు వైష్ణవి దుర్గే అని ఆ అమ్మవారిని తరంగంతో కీర్తించినట్టుగా చెప్తారంటే విష్ణు స్వరూపం అన్నమాట, మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి తల్లి మన తల్లి. అందువల్ల ఆమె కూడా భుజాలు, ఆయుధాలు అవన్నీ కూడా మొత్తం ఈ దేవతలందరూ కూడా ఏం చేశారంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధాన్ని, వాళ్ళ ఆయుధాలన్నీ ఆమెకి బహుమానంగా ఇచ్చారు. ఆ తల్లి వెళ్ళి యుద్ధం చేసి వారందరినీ కాపాడింది అని, ఆ మహిషాసురుడి యొక్క ఆ బాధ నుంచి కాపాడింది అని. అంటే సామాన్యుడైనా కూడా మామూలుగా ఆ తర్వాత కోరికతో ఒక తీవ్రమైనటువంటి భావం కలిగి, అంటే కామవశుడైనటువంటి వాడు, లోభవశుడైనటువంటి వాడు ఎంత ఘోరమైనటువంటి స్థితికి, అంటే ఎంత ఉత్తమ స్థితి అంటే సాక్షాత్ భగవతి ఎదురుగా ఉన్నప్పుడు కూడా, అంటే భగవత్ సాన్నిధ్యం వల్ల మనకి మనస్సు బాగుంటుందా అంటే, భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడే కౌరవులు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా, యుద్ధం చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక పక్క ఎదురుగా భగవంతుడిని చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి ఆ భావాలు, అంటే ఏ వికారాలైతే ఉన్నాయో అవి దృఢంగానే ఉన్నాయి. భగవత్ సాన్నిధ్యంలో కూడా అలాంటివి ఉన్నాయి. అంటే అంత భయంకరమైనవన్నమాట ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. ఈ త్రిగుణముల వల్ల వస్తాయి. వీటన్నిటికీ అహంకారం కారణం. ఇవన్నీ కూడా మనం తొలగించుకోవడానికి సాధ్యమవుతుంది. ఇవన్నీ తొలగించుకోలేనటువంటివి ఏం కాదు, మనకి శుద్ధి కావాలి. ఆ శుద్ధిలో అది ధర్మం. ధర్మం 4 రకాలు. ఆ 4 రకాలైనటువంటి ధర్మంలో సత్యం, శౌచం, దయా, దానం. ఈ సత్యం, శౌచం, దయాదానం అనే ధర్మాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఆ తల్లి యందు భక్తిని కలిగి ఉంటే, ఆ తల్లి కృప కలిగితే తప్పకుండా మనకి ఈ జన్మలోనే జీవన్ముక్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. కాబట్టి మనం తల్లిని సేవించాలి అని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి బ్రహ్మదేవుణ్ణి పూజించటం, అలాగే తర్వాత మరి శ్రీ మహావిష్ణువుని పూజించటం, ఆ తర్వాత విష్ణువుని పూజించటం, ఇలా ఒకరికన్నా ఒకరు అమ్మవారిని పూజించేవాళ్ళు అత్యుత్తములు అని చెప్పారు. అంటే ఈ దేవతారాధనలో కూడా ఈ ఆరాధన అనేది విశేషం. ఏదైతే మనం ఒక భగవంతుడిని ఆరాధిస్తామో, ఒక రూపాన్ని కానీ ఒక నామాన్ని కానీ, అందులో అత్యుత్తమమైనటువంటి స్థితి దేవీ ఆరాధన. ఆ దేవీ ఆరాధన వైదికంగా చేయమని చెప్తున్నారు. తాంత్రికమైనటువంటి ఆరాధన చేయటం కన్నా, తాంత్రికమైన ఆరాధన చేస్తున్నాడు అంటే అది రజోగుణం, తమోగుణం అన్నమాట. వాటి ప్రభావంతో చేస్తాడు. అనేక తంత్రాలు ఉన్నాయి. తంత్రములంటే అవి కూడా శాస్త్రములంటే దేవీ ఆరాధన పద్ధతులు. తంత్రం అంటే వేరే మాట ఏం లేదు. తంత్రం అంటే చేయకూడని పనిని కాదు. అవి కూడా ఆరాధనా మార్గాలే. కానీ ఏవేవో రకరకాలైనటువంటి కామ్యంతో, కోరికలతో ఆ భగవతిని ఆరాధించేటువంటి మార్గాలు తాంత్రికమైన మార్గాలు. ఆ తాంత్రికమైన మార్గాల్లో ఆరాధించినందువల్ల మనకి కోరికలు సిద్ధిస్తాయి. కానీ దానివల్ల ఏమిటి జరుగుతుంది?
మనం ఈ 3 గుణాల్లోనే ఉంటాం. మనకి ఇంకేం ఇందులో తిరగటమే. అందువల్ల మనం వాటి జోలికి పోకుండా అదేదో వెంటనే ఫలిస్తాయి, త్వరగా ఫలిస్తాయి. కానీ మనం వాటికి వెళ్లకుండా వైదికమైనటువంటి మార్గంలో, శుద్ధమైన మార్గంలో ఫలితం మనకి తొందరగా కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనకి ఆ భక్తి వల్ల తప్పకుండా మనకి సిద్ధి లభిస్తుంది. కానీ అంతేగాని ఈ లోకంలోనే మనకి ఏదైనా కలిగితే మాకు నమ్మకం కలుగుతుంది అనే భావాన్ని విడనాడాలి మనం. ఈ రజోగుణం తమోగుణం వల్ల మనం ఏమిటంటే ఏమనుకుంటామంటే, ఏదైనా నాకు దృష్టాంతం ఉంటే, ఏదైనా ఇది జరిగింది, అక్కడికి వెళ్ళొచ్చాం, ఆ మొక్కుకున్నాం, మనకి తీరింది. మనం ఈ స్థాయిలోనే ఆలోచిస్తే సరే అంతవరకే ఉంటుంది. దానికి అతీతంగా వెళ్ళాలి. మన ధర్మంలో ఏం చెప్పారంటే శాశ్వతానందం, తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సుఖం కోసమే వెంపర్లాడే మనస్తత్వం మనకు ఉంటుంది. వీటిని విడిచి శాశ్వతానందం అంటే బ్రహ్మానందం ఏదైతే ఉందో, మన స్వరూపం, అసలు స్వరూపం ఏదైతే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం చెప్తున్నామో, ఆ స్వరూపమే ఆనందం. అంటే ఆ ఆనందం అనేది శాశ్వతమైన ఆనందం, అది అపరిమితమైన ఆనందం, దానికి పరిమితి లేదు, అది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోవడం లేదు. అటువంటి ఆనంద స్వరూపిణైనటువంటి ఆ తల్లిని మనం ఆరాధిస్తే తప్పకుండా మనకి ఆమె కృప వల్ల ఇవన్నీ అణిగిపోతాయి అన్నమాట. ఈ గుణములకు అతీతురాలైనటువంటి తల్లి, ఆమెలో నుంచి వచ్చిన ఈ గుణాలు, కాబట్టి ఆమె మాత్రమే ఈ గుణాల్లోంచి మనని బయటపడేయగలదు, మరెవరూ పడేయలేరు. కాబట్టి మనం ఆ తల్లిని ఆరాధించడం, ఆ దేవిని ఆరాధించడం, భగవతిని ఆరాధించడం చాలా ముఖ్యం. అది చాలా ప్రధానమైనటువంటి ఉపాసనా మార్గం అని చెప్పి ఈ దేవీ భాగవతం మనకి చాలా ఎంతో దృఢంగా చెప్తోందన్నమాట. ఆ తరువాత మనకి ఈ మహాలక్ష్మి చరిత్ర తరువాత ఇంకా అనేక మంది రాక్షసులు అన్నమాట. మనకి మధుకైటభ వృత్తాంతం అది విన్నాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ కర్ణమలంలోంచి వచ్చిన వాళ్ళని మరి బ్రహ్మదేవుడు స్తుతించడం, శ్రీ మహావిష్ణువు స్తుతించడం, వాటి వల్ల అమ్మవారు ప్రత్యక్షమై మరి ఆయన నిద్రారూపంలో బయటికి వచ్చి, నిద్రారూపణే బయటికి వచ్చి ఆ రాక్షసుల్ని సంహరించింది అని. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మహిషాసుర వధ అయిపోయింది. ఈ మహిషాసుర వధ అయిన తర్వాత ఈ మహిషాసుర ఒక కథలో మండోదరి కథ ఒకటి, తర్వాత మహిషాసుర వధ అయిన తర్వాత ఆ దేవతలంతా ఆ తల్లిని స్తుతించారన్నమాట. ఆ తల్లిని ఎంత గొప్పగా స్తుతించారంటే, ఇది సప్తశతిలో మరి అక్కడ ఉండే స్తోత్రాల్లాగా ఈ దేవీ భాగవతంలో స్తోత్రాలు కూడా చాలా ఎంతో గొప్ప స్థుతిలో ఉన్నాయన్నమాట. ఆ దేవతలందరూ ఎంతో గొప్పగా స్తుతించారు. ఆ స్తోత్రం మనం చదువుకుందాం. దేవిస్తు మత్వాం విశ్వేసి ప్రణతాః స్మ కృపార్ణవే పాహినః సర్వదుఃఖేభ్యః సంవిఘ్నాన్ దైత్యతాపితాన్ పురాత్వయా మహాదేవి నిహత్యాసురకంటకం మహిషం నో వరో దత్తః స్మర్తవ్యాహం సదాపదీ. అయితే మహిషాసురుణ్ణి సంహారం చేసిన తర్వాత ఆ తల్లి ఈ దేవతలు చేసినటువంటి సేవకి ప్రీతి చెంది ఆవిడ ఒక మాట చెప్పింది. మీకు కావాల్సింది ఏదో పూర్తి చేశాను, అయిపోయింది, మీకు కావాల్సిన సుఖం వచ్చేసింది కదా అనలేదు. ఆవిడ ఏం చెప్పిందో తెలిసినా, నీవు ఒక మాట చెప్పావు తల్లి, మహిషం నో పురాత్వయా మహాదేవి నిహత్యాసురకంటకం మహిషం నో మహిషాసురుణ్ణి నువ్వు సంహరించి ఏం చెప్పావంటే వరోదత్తః ఒక వరం ఇచ్చావు. ఏమనిచ్చావు? స్మర్తవ్యాహం సదాపది, మీకు ఆపద వచ్చినప్పుడల్లా నన్ను స్మరించండిరా అని చెప్పావు. అది చాలా గొప్ప మాట. స్మరణాద్దైత్యజాం పీడాం నాశయిష్యామ్యసంశయం. కాబట్టి ఆ దేవీ స్మరణం వల్ల, స్మరణ అంటే ఏమిటి? ఇప్పుడు మనం శ్రవణం అంటే వింటున్నాం, కీర్తనం అంటే నోటితో పాడుతున్నాం, 10 మంది చూస్తున్నారు, తెలుగు అందరికీ వినపడుతోంది. దానికి సిగ్గు చెందామనుకోండి, స్మరణం అంటే లోపల కదా స్మరించేది. మనకి ఇంకా అభిమానం చావలేదు, అహంకారం పోలేదు, ఎవరన్నా చూస్తున్నారేమో, ఈయన పెద్ద మహాభక్తుడు, మహాభక్తురాలు అనుకుంటారేమో, ఇట్లాంటివన్నీ మనకి తొలగినప్పుడు మనం ఏం చేయాలి? స్మరణం చేయాలి. ఆ తల్లి కూడా చూడండి ఏమని చెప్పింది ఆవిడ, నన్ను స్మరించండి మీకు ఆపద వస్తే అంది. స్మరణాత్, ఆ స్మరణం వల్ల రాక్షస పీడ. ఈ రాక్షసులందరూ ఎవరు?
మనకి సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఆదిశంకర్ల వారు చెప్పారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవతే చండీచరణౌ. నఖైర్నాక స్త్రీణాం హసత ఇవతే చండీచరణౌ. ఓ చండీ, నీ పాదాలు నవ్వుతున్నాయమ్మా. పాదాలు నవ్వడం ఏమిటండి? నీ పాదాలు నవ్వుతున్నాయి ఆ దేవతలందరినీ చూసి. మీ మొహం ఫలాని స్వస్తేభ్య కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భూయ శ్రియమనిశమన్నాయ దదతౌ. ఏదో కాస్త బాగున్న వాళ్ళకి వాళ్ళు ఇస్తూ ఉంటారట దేవతలు, మిగతా దేవతలు. నువ్వు అలా కాదు, అమ్మా అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాధపడకూడదు. ఎవరు తల్లి అంటే మరి పిల్లలు ఎవరూ బాధపడకూడదు అనుకునేటువంటి తత్వం కదా. అందువల్ల నువ్వు అందరికీ ఇస్తూ ఉంటావు అన్న చోట చండీ అనే మాట ఎందుకు వాడారు అనే విషయంలో వ్యాఖ్యాతలంతా చెప్పారు. చండీ అంటే చాలా కోపం కలది అని. కోపం కలది అని ఓ కోపం కలదానా అని అమ్మవారిని స్తుతిస్తారండి ఎవరైనా? అంటే ఏమిటి? వీళ్ళని బాధ పెడుతున్నటువంటి కామక్రోధాల మీద కోపం కలదానా అని అర్థం. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో వీళ్ళు ఇంత బాధపడుతున్నారని వాటి మీద కోపంట. నా భక్తుల్ని పీడిస్తారా మీరు అని. అందువల్ల ఇక్కడ దైత్యజాం పీడాం, రాక్షస పీడని స్మరణతోనే పోగొడతావు తల్లి నువ్వు. స్మరణాత్ దైత్యజాం పీడాం. ఈ దైత్యులు ఎవరంటే ఈ మధుకైటభ, మహిషాసుర, ఈ శుంభనిశుంభ, ఈ ధూమ్రాక్ష, వీళ్ళందరూ కూడా అరిషడ్వర్గాలట. ఈ చరిత్రలన్నీ కూడా ఈ చండీ పారాయణలో రోజూ చేయబడుతున్నటువంటి ఈ రాక్షసులందరూ ఎవరు? మన కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలు. వాటికి ప్రతీకలుగా ఆ రాక్షసుల్ని మనకి అక్కడ చెప్పడం జరిగిందని అక్కడ వ్యాఖ్యాతలు రాశారన్నమాట. ఆ చండీ అనే మాట అందువల్ల వచ్చింది. అయితే శంకరాచార్యుల వారంత వారు అమ్మవారిని సాత్వికమూర్తిగా స్తుతిస్తూ చండీ చండీ అన్నారంటే, చండీ అంటే మన మీద మనని బాధించే వాళ్ళ మీద కోపం కలదుట. అందువల్ల ఈ రాక్షసుల వృత్తాంతాలన్నీ దుర్గా సప్తశంత, చండీ సప్తశంత, ఈ రాక్షసులు ఏమిటంటే ఆ రాక్షసులు ఎవరో కాదు, మన కామక్రోధం. అందుకు ఒకడు కామంతో ఒకడు క్రోధంతో అవే వృత్తాంతాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే మహిషాసురుని సంహరించినప్పుడు మీకు ఆపదలు వచ్చినప్పుడు స్మరించండి, మీరు సుఖంగా ఉన్నప్పుడు స్మరించమని చెప్పలా పాపం ఆవిడ. మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను స్మరించండి అన్నావు. అప్పుడు మీకు ఏ రాక్షసుడు పీడ ఉన్న, రాక్షసుడు అంటే ఇక్కడ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, వాటి పీడను నేను నాశయిష్యామి, నేను నశింపజేస్తానన్నావు. తేనత్వం సంస్మృతాదేవి నూనమస్మాభిరిత్యపి అద్య శుంభ నిశుంభౌ ద్వౌ అసురౌ ఘోర దర్శనం. అందుకని నేను స్మరించావు, నువ్వే చెప్పావు నీకు రాక్షసుల వల్ల కష్టం వస్తే పీడ వస్తే నన్ను స్మరించమని. ఇప్పుడు శుంభనిశుంభులు బాధ పెడుతున్నారు, వీళ్ళ సంగతి కూడా చూడు అని. రక్తబీజశ్చ బలవాన్, రక్తబీజుడు బాధ పెడుతున్నాడు. చండముండౌ తథాసురౌ, చండాసురుడు ముండాసురుడు. ఏతైరన్యైశ్చ దేవానాం హృతం రాజ్యం మహాబలై గతిరన్యా నచాస్మాకం త్వమేవాసి మహాబలే కురు కార్యం సురాణాం వై దుఃఖితానాం సుమధ్యమే. మాకు వేరే గతి లేదు, ఈ రాక్షసుల పీడ అందరి పీడ, రాక్షసులు అంటే ఈ అరిషడ్వర్గాల పీడ తొలగించు తల్లి అని చెప్పి దేవతలు స్తుతించారన్నమాట. ఈ విధంగా మనకి అసలైన పీడ మన అరిషడ్వర్గాల అంతఃశత్రువుల యొక్క పీడ, ఆ పీడని తొలగిస్తానని చెప్పి ఆమె చెప్పింది. మీకు వాటి వల్ల బాధ కలిగినప్పుడు నన్ను స్మరించండి అని. కాబట్టి ఇప్పుడు మనం ఆ భగవతీ స్మరణం వల్ల మనమంతా కృతార్థులంగా అవుతాం. మన ఆపదలన్నీ కూడా ఆవిడ ఆపదల్లో కాపాడటానికి సిద్ధంగా ఉన్న తల్లి ఆవిడన్నమాట. అలాంటి ఒక మాట ఇచ్చింది, వాగ్దానం చేసింది ఆవిడ దేవతలకి. దేవతలకే చేసిందంటే మనం ఇంకా ఎంత వాళ్ళం అంటే మన మీద ఇంకెంత కరుణ ఉంటుంది. దేవతలంటే వాళ్ళకి శక్తి సంపన్నులు, వాళ్ళకి శాప నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంది, శాపాలు ఇవ్వగలరు, వరాలు ఇవ్వగలరు. మనం అంత బలవంతులం కాదు కదా. అందువల్ల మనకి తప్పకుండా ఆ తల్లి చాలా ఎంతో క్షేమంకరి. అందువల్ల మనం ఆ తల్లిని స్మరించడం, యథాశక్తిగా స్మరించడం, ఎక్కువగా స్మరించేందుకు ప్రయత్నం చేయటం, దానివల్ల మనం కృతార్థం అవుతాం. స్వస్తి.